బ్రతిల సంగం వస్తుందని అదేనేదండి. పూసిన పున్నమి వెన్నెల మీన తెలంగాణ వీణ 16 పేపర్ల పాటని గంట ఉండాలి పాట ఆల్మోస్ట్. ఇంత డ్యూరేషన్ ఉన్న లిరిక్ ని తీసుకొచ్చి మనం 4 నిమిషాలు 27 సెకండ్లకు చేసినాం. ఇది ట్యూన్ మధ్యలో వస్తుంది, బ్రిడ్జ్ అనమాట. ఓకే, తెలుసా ఇంకా ఎట్లుంటుంది అనడం. రాసుకో. బడి బడి కలబడి కుడియడం అలబడి గడిల పగరును దించిన దళముడు వాడిగా బడి సెలు విసిరిన కరములు పడి పడి పరుగులు పెట్టిన సులుములు. అన్న ఏందన్నా ఇది, ఏమన్నా పక్కన బుక్ ఉందా అని అంటే బ్రెయినే బుక్ అంటారు. ఆ పాట రిలీజ్ అయినప్పుడు నేను ఇక్కడ అవైలబుల్ గా లేను కదా, ఎవరికి నేను చేసినట్టు కూడా తెలియదు. చాలా మంది ఇంటర్వ్యూస్ తీసుకున్నారు, నేను చేసినట్టు తెలియదు. నందికొండ నీటితో నిండా ఊరు ఊరున పైరులు పండ కరువుల బరువులు జరిగిన దూరం నల్లగొండ వరి తరిమాగానం పారేవాగులు పచ్చడి కొండలో ఇది ఉంటుంది. ఫంక్షన్లకు పోకుండా పెళ్లిళ్ళకి పోకుండా అన్ని పక్కన పెట్టి అంతా చేసినాక టీజర్కి నా పేరు వేయకుండా, రిలీజ్ అయినాక నా పేరు వేయకుండా ఆడియో ఫంక్షన్ సుమా యాంకరింగ్ చేస్తుండే. ఆడియో ఫంక్షన్ లిటరల్గా నేను చేసిన 3 పాటలు దాంట్లో ఉన్నాయి. సుమా అట్లా ఒకటి ద ఫేమస్ డైలాగ్ దీంట్లో అది చెప్తుంటే డైలాగ్ కూడా నేనే రాసిన దాంట్లో. డైలాగ్ నేనే రాసిన, 3 పాటలు నాయే ఉన్నాయి. సో బాగా అనిపిస్తుంది. అంటే ఇప్పుడు మన పాటలు వాడుకున్నారు, మన ట్యూన్లు వాడుకున్నారు, మన వర్క్ వాడుకున్నారు. మీకు రీసెంట్గా రిలీజ్ అయిన ఒక పెద్ద మూవీస్ టీజర్ చూస్తే మ్యూజిక్ డైరెక్టర్ పేరుండే టీజర్ నేను కొట్టినది. నెల రోజులు పని చేయించుకొని 2000 చేతిలో పెట్టిండబ్బా. ఆ 2000 ఇస్తే లిటర్ ఇంకా గుర్తున్నది. నేను ఏమనుకున్నా అంటే ఫుల్ వాళ్ళకు మంచి డబ్బులు ఇస్తే ఏదైనా హోటల్లో కడుపునట్టు ఫుడ్ తినాలనుకున్నాను నేను ఫస్ట్. ఇక దుఃఖం వస్తుంది, ఏం చేయాలి ఏం అర్థమవుతలేదు. ఇక అంటే ఏడుపు ఒకటే ఉన్నది, ఇట్లయితే ఎట్లా సర్వైవ్ అవుతాం మనం ఇండస్ట్రీలో. తర్వాత మధ్యాహ్నం పూట మీరు నమ్మరు, 4 ఏళ్ళు నా మధ్యాహ్నం పూట లంచ్ ఏంటిది అంటే పక్కన ఒక ఆమె మిర్చిలు వేసేది మా క్యాంటీన్. ఇక మనము ట్యూషన్స్ చెప్పుకుంటే ఒక రూమ్ రెంట్కి తీసుకొని, నేను చదువులో మంచిగా ఉండే కాబట్టి నా సీనియర్లు కూడా నేను ట్యూషన్లు చెప్పేది. బీటెక్లో ఇంటర్మీడియట్ వాళ్ళకి చెప్పేది. ద బెస్ట్ థింగ్స్ ఏం లేవు. అంటే చిన్నప్పుడు ఈ నక్సలైట్లు వచ్చారు, ఇక మా నాన్న పాపం అప్పులు, ఇక నాకు చదువు అన్ని కష్టాలు, ఇదంతా చాలా స్ట్రగుల్స్. ఎప్పుడన్నా ఏమన్నా కొంచెం ఒక ఏదో ఎడారిలో ఒక ఎండమావిలాగా ఏమైనా అనిపించింది అంటే కొంచెం ఆఫ్టర్ తెలంగాణ కొంచెం మన పాటలు రికగ్నైజ్ అవ్వడం, మన కష్టానికి ఒక ఫలితం రావడము. మీరు ములుగు ప్రాంతం అన్నారు, అంటే స్కూల్కి వెళ్ళేటప్పుడు కానీ వచ్చేటప్పుడు కానీ ఈ నక్సలైట్లది ఈ పోలీసులది ఏమన్నా ఉంటుండేనా? నక్సలైట్లను 2 సార్లు ఎత్తుకపోయిన్లు. మనం మామ అంటుండే అనమాట, నీ అమ్మ ఎత్తుకపోయినప్పుడు అట్లే ఓడించిన అయిపోడు. సడన్గా నక్సలైట్లు వస్తారు, ఆ ఫస్ట్ బెంచ్లో ఎవరుంటే వాళ్ళని వేసుకొని పోతారు. వరంగల్ అంటేనే ఆ నీళ్ళల్లో ఉంటుంది అబ్బా, గాలిలో ఉంటుంది. ఇక దాన్ని మనము కొంచెం వీళ్ళు గోరటెంకన్న పరిచయం ఉండడు, ప్లస్ పోతే దేశపతి శ్రీనన్న పరిచయం ఉండడు. వీళ్ళందరూ కూడా ఏం చేసినట్టే స్టార్టింగ్లో పొలిటికల్ కూడా నన్ను కొంచెం పాటలు చేయమన్నారు, కొంచెం డబ్బులు వచ్చేటివి. 16 ఇంటర్నేషనల్ నేషనల్ అవార్డ్స్ వచ్చినాయి నాకు. 16 వచ్చినాయి, ఎవరికి రాలేదు ఇంతవరకు కూడా. అండ్ నేను పెద్ద పెద్ద మూవీస్కి టీజర్స్ కంపోజ్ చేసిన. ఇప్పుడు ఒక 4 సినిమాలు నాకు లైన్లో ఉన్నాయి. హిట్ లేకపోయినా నీకు పని వస్తుంది అంటే నీకు టాలెంట్ ఉంది కాబట్టి వస్తుంది. ఇప్పుడు ఒక 10-15 ఏళ్ళు ఇండస్ట్రీలో ఉంటే కూడా నీకు అవకాశం రాదు. నేను వెరీ బిగినింగ్లోనే గోరటెంకన్నతోని, ఇటు బాలసుబ్రహ్మణ్యం గారితోని, సుశీలమ్మ గారితోని, చిత్ర గారితోని, శంకర్ మహాదేవన్ గారితోని ఫస్ట్ 1-2 ఇయర్స్లో అందరితో మనం పనిచేసినాం. జయానికి బావుటతడు ఆవేశపు విల్లంబతడు ఆలోచన శిఖరంభతడు. ఆ పాట అయితే మస్తు వేలింది. కేసీఆర్ గారి పాట కదా అది. కేసీఆర్ కని చేసినాము, అన్న కోసం బర్త్డే చేసినాము. కానీ అది జగన్ అన్న వాడుకున్నాడు, చంద్రబాబు నాయుడు గారు వాడుకున్నారు, ప్రతి ఒక్కరు వాడుకున్నారు. ఎవరు వాడుకున్నా ఆ పాట హిట్. మీరు అందరు పొలిటికల్ లీడర్లు చేశారు కదా. సో నవరత్నాలకి మ్యూజిక్, నవరత్నాలు నేనే చేసిన. నవరత్నాలు జగన్ అన్న ఉన్నప్పుడు అన్ని నేనే చేసిన. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు అది చాలా అంటే నాకు బాగా ఇష్టమైన వ్యక్తి. మన పాట ప్రజలందరూ మెచ్చుతారు, కానీ దేవుడే మెచ్చి ఆయన పౌలింపు సేవకు మన పాట అక్కడ పెడుతున్నారు ఇప్పుడు. ఏది మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర సభ టెంపుల్లో అఫీషియల్గా మన పాట స్వామివారిని నిద్రపుచ్చడానికి మన పాటే వాడుతున్నారు ఆడ. ఓకే, ఒక్కసారి ఆ సాంగ్ అన్నా. దేవతల కాపాడ వెలసిన స్కంధ జోలాలి సుబ్రహ్మణ్య జోలాలి.
చేసిన ప్రతిల సాంగ్ ఇప్పుడు హిట్ అయింది, ఎప్పుడో చేసిన తంగేడు సెటి కింద ఆడాసిలు గెల్లారా పాడాసిలు గెల్లారా కలిగేసిలు గెల్లారా ఆ పాట ఇప్పటికి వైరల్ అయింది. ఓకే, ఎప్పుడో చేసిన లాలి పాటలు ఇప్పుడు వెళ్తున్నాయి, సినిమా కొట్టిన ట్రాక్లలో బీజిఎంలు కట్ చేసి పెడుతున్నారు మనవి. అట్లా ఉన్నాయన్న మనకు మన టైం స్టార్ట్. అది ఆట చిలకల్లారా అది ఒకసారి అండ్ కార్తిక్ ఫస్ట్ సాంగ్ వదలా సాంగ్ అనగానే బిట్ సాంగ్ పంపించాడు. చెప్పా కార్తిక్ సూపర్ అయ్యా నువ్వు. ఈ సాంగ్ అసలు నేను ఎన్ని వేల సార్లు విన్నాను నాకు తెలుసు. అక్కడ నుంచి టైటిల్ కూడా వచ్చింది. సో కార్తిక్, ఐ షుడ్ థ్యాంక్ యూ ఫర్ ద గ్రేట్ వర్క్ యూ గివెన్. మ్యూజిక్ డైరెక్టర్ నాకు బాగా నచ్చట్లేదు. మొత్తం చెప్పేసావు సినిమా గురించి. నీ గురించి ఏం చెప్పాలమ్మా? ఎక్స్ట్రాడినరీ సాంగ్స్, ఎక్స్ట్రాడినరీ. నేను పనిచేసిన సినిమాల్లో అద్భుతమైన ఆడియో, టెరిఫిక్. కార్తీక్ గారు, వదలా సాంగ్ కొంచెమే విన్నాం కానీ నేను ఫుల్గా విన్నాను. చాలా చాలా బాగుంది. దట్స్ మై ఫేవరెట్ సాంగ్. హాయ్, వెల్కమ్ టు శివ స్టూడియోస్. నేను మీ శివ చౌదరి. సో ఈరోజు మీ ముందుకు ఒక స్పెషల్ గెస్ట్ని తీసుకొని రావడం జరిగింది. ఆయన ఎవరో కాదు, మ్యూజిక్ డైరెక్టర్ కార్తిక్ గారు. సో బందుక్ పాట మీ అందరికి తెలుసు, తెలంగాణ బ్రీత్లెస్ సాంగ్. సో ఆ సాంగ్ మ్యూజిక్ డైరెక్టర్ మనతో పాటు ఉన్నారు. హాయ్ బ్రో. హాయ్ హాయ్ హాయ్. ఎట్లున్నారు అన్న? సూపర్ సూపర్. సో ఎప్పటి నుంచో ఇంటర్వ్యూ చేద్దామని చెప్పేసి అనుకున్నా, ఇన్ని రోజులకు దొరికిరు నాకు. సో అంటే బందుక్ పాట, సో తెలంగాణను ఒక ఊపింది ఆ పాట. సో దాంతో మీరు ప్రపంచం మొత్తం తిరిగినట్టుగా నాకు తెలిసి. సో ఒక్కసారి ఆ పాటతో మనం మన ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దాం. యాక్చువల్లీ ఆ చేసి కూడా ఆల్మోస్ట్ 10 ఏళ్ళు అయింది, బట్ ఇప్పటికి కూడా పాట గురించి మాట్లాడుతున్నారు. దట్స్ వెరీ గ్రేట్. అంటే మనం చేసిన వెరీ బిగినింగ్ కెరీర్లో చేసిన ఫస్ట్ పాట గురించి ఇప్పటికి కూడా ప్రస్తావన వస్తుందంటే గ్రేట్ కదా. అంటే మొన్న కవర్ ఉండే అనమాట, తెలంగాణ పాటలు అన్ని కలిపి ఒక లిస్ట్ చేస్తే మీ పాట టాప్లో ఉంటుంది, దాని తర్వాతనే ఇక. అవును, ఎందుకంటే దాని యొక్క అంటే కంపోజిషన్ కానీ ఆర్కెస్ట్రేషన్ కానీ తెలంగాణ పాటలు అంటే ఒక రకంగా ఉంటాయి అనుకుంటారు కదా, మొత్తం మార్చింది మీ స్టైల్ అదే అని చెప్పి అని ఉండే అనమాట. మంచిగా అనిపించింది. యా. అండ్ చాలా స్టైల్లో వాడినాం. ఇది జస్ట్ కొన్ని లైన్స్ పాడు వినిపిస్తాం. ఓకే. పూసిన పున్నమి వెన్నెల మీన తెలంగాణ వీణ వాసిగ చరితల వెలుగొందిన గత వైభవాల కోన పదగతుల వాణి స్వరజతుల వేణి ఉప్పొంగి మురిసె ఉల్లముల వాణి తాళాల జోల దరువులయాల సంబూరమాడే సింగిడి మేళ మోదుగు పూల వసంత హేళ తంగడు పూల బంగరు నేల జమ్మి కొమ్మన పాల పిట్టెల గంతులేసయ జింక పరుగుల ఇడుపు ఇడుపున జానపదంబులు ఇంపుక పూసిన కవనవనంబులు ఎగిసిపార ఎన్నెన్నో ఏరులు మురిసి ఆడి బతుకమ్మ ఊరులు బుద్ధుని పాదపు ముద్రడ బండ మన పనిగిరి కొండ పద్మనాయకుల దేవరకొండ మేటిరాచకొండ కొలనుపాక తీర్థంకర పాద వర్ధమానముని తెలిపిన బోధ యాదగిరి నరసన్న మొక్కులు జానుపాదు సైదన్న సూక్తులు బడిబడి కలబడి కుడియడముల బడి గడీల పొగరును దించిన తలములు వాడిగ వడిసలు విసిరిన కరములు పడిపడి పరుగులు పెట్టిన జలుములు నందికొండ నీటితో నిండా ఊరు ఊరున పైరులు పండ కరువుల బరువులు జరిగిన దూరం నల్లగొండ వరి తరిమాగానం పారేవాగులు పచ్చని కొండలో ఇది ఉంటుంది. ఇంకా వాడాలని చెప్పేసి నేను అనుకుంటున్నా. నాన్ స్టాప్ ఉంటుంది, కానీ నాన్ స్టాప్ ఉంటుంది. అసలు బ్రీత్ తీసుకోలేము, అంటే గుర్తుపెట్టుకోవడం కూడా చాలా కష్టం అన్నట్టు. అంటే బ్లెస్సింగ్ అని అది. ఎట్లా అంటే మనకు ఎటువంటి పాటలు చేసే అవకాశం రావడం బ్లెస్సింగ్ అది. నేను నా కెరీర్ స్టార్ట్ చేసిన కొత్తలో ఒక గోరటి వెంకన్న లాంటి పెద్ద కవి రాసిన దానికి నేను కంపోజ్ చేసిన, ట్యూన్కి రాయలేదు. దాని గురించి చాలా మందికి తెలియదు ఈ పాట గురించి, ఎక్స్క్లూజివ్గా మీకు చెప్తున్నా. 16 పేపర్ల పాట అది. పాట 16 పేపర్లు. ఓకే. ఒక పేపర్ అంటే నార్మల్గా ఒక పల్లవి 2 చరణాలు ఉంటే ఒక పాట 4 నిమిషాల పాట. అంటే 16 పేపర్లు అంటే ఎన్ని నిమిషాలు ఉండాలి? 16 నాలుగు 64 అంటే గంట ఉండాలి పాట ఆల్మోస్ట్. ఈ పాట అంత డ్యూరేషన్ ఉన్న లిరిక్ని తీసుకొచ్చి మనం 4 నిమిషాలు 27 సెకండ్లకు చేసినాం. ఓకే. అంటే దానికి ఏంటంటే అంటే లక్ష్మణ్ మురారి అని ఉండే ఆయన నాకు ఫేస్బుక్లో పరిచయము. అప్పుడు తరుణ్ భాస్కర్ ఒక ప్రాజెక్ట్ చేసినాం, బాగా హిట్ అయింది. హిట్ అయినాక కార్తిక్ మస్తు చేస్తున్నావు పాటలు నువ్వు, ఇట్లా మేము బంధుక్ అని ఒక సినిమా చేస్తున్నాము, నువ్వు ఇట్లా పాట చేయాలి అన్నాక ఫస్ట్ ఛాలెంజ్ నాకు ఇదే. ఇట్లా అన్నాక నేను ఇంకా సినిమాలు చేస్తలేనంటే లేదు, యూ కెన్ డూ ఇట్, నువ్వు చేస్తావు అది ఇది, మేము కూడా కొత్తలోనే చూస్తున్నావు అది ఇది అన్నాక అన్న మీరు నమ్మరు 16 పేపర్ అంటే మధ్యమావతి అని ఒక రాగము, 16 పేపర్ల పాటని ఆల్మోస్ట్ ఒక 4 రోజులు డే అండ్ నైట్ కూర్చొని ఛాలెంజింగ్గా తీసుకొని కష్టపడి చేసిన పాట నేను. చేసినాక అంటే సరే నేను అది కానీ దాని ఆయన అనుభవం ఉంది ఇంత కానీ ఇదంతా పాట చేసినాక ఒక 2 లైన్లకి పదాలు లేవు, ఒక 2 లైన్లకి పదాలు లేవు.
అన్నకు ఫోన్ చేసిన నేను గోరటెంక అన్నకు ఫోన్ చేసి అన్న మరి ఇట్లా పాట మంచిగా వచ్చింది ఇదే మస్తుంది తమ్మి విన్నా నేను ఇప్పుడే విన్నా మస్తుంది అన్నాడు. అన్న అంత మంచిగా ఉంది మధ్యలో ఒక 2 లైన్లు నాకు ఒకటి ట్యూన్ ఉంది కానీ దానికి పదాలు లేవన్నా మొత్తం అడ్జస్ట్ చేసినా అది ఒకటి అడ్జస్ట్ అవుతుంది అని చెప్పిన. అది ఏంటిది ఆ ట్యూన్ ఏంది అన్నాడు. ఇది ట్యూన్ మధ్యలో వస్తుంది బ్రిడ్జ్ అనమాట. ఓకే తెలుసా ఇంకా ఎట్లుంటుంది అన్నాడు. రాసుకో బడి కలబడి కుడియడం వల్ల బడి గడిల పగరును దించిన దళముడు వాడిగా బడి సెలు విసిరిన కరములు పడి పరుగులు పెట్టిన సులుములు. అన్న ఏందన్నా ఇది ఏమన్నా పక్కన బుక్ ఉందా అని అంటే నా బ్రెయినే బుక్ అంటారు ఆయన. అమ్మ వేసిన దెబ్బ అసలు. కానీ 16 పేజీలది అంటే ఇంత తక్కువ డ్యూరేషన్లో అసలు ఎట్లా మీనింగ్ లేదు ఎత్తికిర్రు అసలు. అంటే బ్రెత్లెస్ సాంగ్ చేద్దామన్న ఐడియా లక్ష్మణ్ అన్నది. ఓకే చేసినాక మనము అంటే మనం ఏది అనుకున్నా కూడా మనకి ఎంత టాలెంట్ ఉన్నా ఏది ఉన్నా కూడా మనకు అది అది అంటే బ్లెస్సింగ్స్ ఉండాలి అంతే. అదిగా అది ఆ టైంకు నాకు అనిపించింది చేసినాము అది వర్కౌట్ అయింది అంతే కదా. అంటే ఇప్పుడు మళ్ళా అది ఆ టైంకు ఇంతవరకు ఎవరు చేయలేదు మన తెలంగాణలో. ఇప్పుడు బ్రెత్లెస్ సాంగ్ అంటే మీకు ఏం తెలుసు, శంకర్ మహాదేవన్ బాండ పాట తెలుసు. అవును అంతే కదా. తెలంగాణ తెలుగులో అసలు ఎవరు సౌత్ ఇండియా ఎవరు చేయలేదు. అవును మనం చేసినాం ఫస్ట్ టైం. చేసిన పాట అన్ని జిల్లాల గొప్పతనం గురించి ఉన్నది. రాసినోడు మొత్తోడు కాదు గోరటెంకన్న. మళ్ళీ తర్వాత నేను పెద్ద జోక్ ఏంటంటే ఈ పాట రిలీజ్ కాలేదు. ఈ పాట రిలీజ్ అయింది కాబట్టి మీ దగ్గర లీక్ అయింది కాబట్టి మీ దగ్గరకు వచ్చింది. అవునా పాట రిలీజ్ కాలేదు ఇది. ఓకే ఇది నేను అప్పుడు అంటే నాది ఎంటెక్ అయిపోయింది. నాది ఎంటెక్ అయినాక నేను ఇన్ఫోసిస్ మైసూర్కి వెళ్ళిన క్యాంపస్కి జాబ్ చేద్దామని. ఓకే పోయినాక అది వాట్సాప్లో నేను నార్మల్గా ప్రాక్టీస్ కోసం అని చెప్పి ఒక ట్రాక్ రికార్డింగ్ అని చెప్పి సాకేత్ సింగర్కి పంపించిన రామాచారి సార్ వాళ్ళ అబ్బాయి. తర్వాత మా డైరెక్టర్ వీళ్ళందరూ పంపించినాక అది ఎట్లా లీక్ అయిందో తెలియదు. అది అమెరికాలో లీక్ అయింది TDF అనే ఒక ఆర్గనైజేషన్లో. ఓకే లీక్ అయినాక ఒకరి నుంచి కూడా ఏదైతే ట్రాక్ సింగింగ్ ఉందో అదే లీక్ అయింది. మంచిగా సాకేత్ వాయిస్ లాగా బ్రహ్మాండంగా వాడు. అది లీక్ అయింది. ఇక లీక్ అయింది కదా అని చెప్పి దాన్ని అట్లే ఉంచేసినాం. ఇక తర్వాత చిన్న చేంజెస్ చేసి రిలీజ్ చేసినాం అంతే. ఓకే చరిత్రలో ఫస్ట్ టైం ఒక సాంగ్కి సక్సెస్ మీట్ అయింది. అప్పుడున్న మినిస్టర్స్ వాళ్ళందరూ వచ్చిండ్రు. నేను కూడా అప్పుడు అంటే అన్ఫార్చునేట్గా ఏంటంటే ఆ పాట రిలీజ్ అయినప్పుడు నేను ఇక్కడ అవైలబుల్గా లేను కదా. ఎవరికి నేను చేసినట్టు కూడా తెలియదు. చాలా మంది ఇంటర్వ్యూస్ తీసుకున్నారు, నేను చేసినట్టు తెలియదు. ఇప్పుడు తెలుస్తుంది నేను కానీ నిజం చెప్పాలంటే తెలంగాణ మొత్తం తెలుసుకోవాల్సిన పేరు మీది. గ్రూప్ 1 to వాళ్ళు ఎంప్లాయీస్ ఉంటారు కదా, జస్ట్ వాళ్ళ సిలబస్ కోసం ఈ పాటినేది. మీరు దాంట్లో కమెంట్లు చూస్తే ఒక అమ్మాయి శివజ్యోతి అనుకుంటా అమ్మాయి పేరు, మా సైడే. తను ఆఫీసర్ అయింది. ఆఫీసర్ అయినా నాకు పర్సనల్గా మెసేజ్ పెట్టింది. నాకు ఇక్కడ వాయిస్ నోట్ కూడా ఉంటుంది. శ్రీశ్రీరామ్ డైరెక్టర్ అనమాట, వాళ్ళ అసిస్టెంట్ డైరెక్టర్ వాళ్ళ ఫ్రెండ్ చేసి అన్న నాకు ఈ పాట అంటే నాకు మొత్తం గ్రూప్స్ కవర్ అయిపోయినాయి, నాలెడ్జ్ వచ్చిందండి. అంటే ఒక పాట జనాలకు అంటే జనరంజకంగా చేయడమే కాకుండా వాళ్ళకి ఒక నాలెడ్జ్ కూడా యూజ్ అవుతుందంటే నయం కదా అది అట్లా. కానీ గ్రేట్ అన్న. అంటే మీరు ఈ సైడ్ ఎందుకు రావాలనుకున్నారు? అంటే ఇప్పుడు మీరు సాఫ్ట్వేర్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో మన సొంతూరు ఎక్కడ, అసలు మీరు ఈ సైడ్ ఎందుకు రావాలనుకున్నారు? అంటే ఎవరన్నా మన ఫ్యామిలీలో ఎవరైనా ఉన్నారా? వెళ్ళారు కానీ ఇక ఇప్పుడు మాది ములుగు అంటే తెలుసుగా విప్లవాల గడ్డది. వరంగల్ అంటే వరంగల్ జిల్లా ఉంటే ఇప్పుడు ములుగైంది. కానీ వరంగల్ అంటేనే ఆ నీళ్ళల్లో ఉంటుంది అబ్బా, గాలిలు ఉంటుంది. ఇక దాన్ని మనం నేర్చుకుంటే వచ్చేది ఏం కాదు అది. మాది ములుగు నుంచి ఒక 9 కిలోమీటర్లు కేశవాపురం విలేజ్. సార్ మీకు రామప్ప టెంపుల్ తెలుసు కదా, యునెస్కో రికగ్నైజ్డ్. రామప్పకి ఒక 3 కిలోమీటర్లు 2-3 కిలోమీటర్స్ ఉంటుంది అంతే. సో చిన్నప్పటి నుంచి కూడా నాకు పాటలు అంటే చాలా ఇష్టం ఉండే. అంటే అది ఎట్లొచ్చింది ఏంటిది అంటే దానికి పెద్దగా నాకు రీజన్ తెలియదు, కానీ పాటలు అంటే చాలా ఇష్టం ఉండే. అంటే మా తాతకి ఇట్లా బుర్రకథలు అది ఇష్టం, కొంచెం ఆయనతో వెళ్ళటం చిన్నప్పుడు. తర్వాత మా ఇంట్లో మా నాన్నకు బాగా ఇష్టం పాడగానే ఇష్టం బాగా. తర్వాత రోజు ఇంట్లో మోగేటి పాటలు, రేడియోలు అవి వెనకట్టు ఉంటాయి కదా, అది ఉండేది. అట్లా వింటుంటే ఇష్టమే. తర్వాత స్కూల్లో లక్కీగా మాకు టీచర్ ఒక ఉండే, స్వప్న టీచర్ అని చెప్పి. అది గమ్మత్తుగా ఏమైందంటే మా స్కూల్ నుంచి ఎవరు సింగర్ లేరు పార్టిసిపేట్ చేయడానికి. అన్ని దాంట్లో ఉన్నారు, అన్ని డాన్స్లో ఉన్నారు, కబడ్డీలు ఉన్నారు, ఖోఖోలలో ఉన్నారు, మన్ను మస్తు అన్నిట్లో ఉన్నారు, పాటలలో లేరు. మనకేంటంటే కొంచెం జర అంటే మనని అందరూ గుర్తుపట్టాలి, చెయ్యాలి, అది ఇది జర కొంచెం సోకు ఉంటుంది కదా చిన్నప్పుడు. ఎవరు లేరు అంటే మొత్తం ఒక్క మొగాల్లాగా నేనున్నా మేడం మీకు అని చెప్పి ఇక మేడం నాకు ఫస్ట్ పుణ్యభూమి నా దేశం పాట నేర్పించింది. ఓకే ఫస్ట్ ఆ పాట నేను పాడినాక అసలు స్టన్ అయిపోయింది. అదేంది నీకు ఏమన్నా వచ్చా అంటే ఏమన్నా తెలియదంటే మంచిగా నేర్పించింది. అది పాడితే మా ఇంటర్ స్కూల్ గవర్నమెంట్ స్కూల్ అన్ని ఇట్లా ఉంటాయి కదా కాంపిటీషన్స్, దానికి మా మా మండల్లో నాకు ఫస్ట్ ప్లేస్ వచ్చిందని. ఆ పాట నాకు ఇష్టం అన్న, ఒకసారి వాడు. చాలా రోజులైంది పాడి నేర్చుకొని, బట్ ఏమన్నా తప్పులుంటే మాత్రం ఇక ఎక్స్క్యూజ్ చేయాలి.
పుణ్యభూమి నా దేశం నమో నమామి, ధన్యభూమి నా దేశం సదా స్మరామి, నన్ను కన్న నా దేశం నమో నమామి, అన్నపూర్ణ నా దేశం సదా స్మరామి, మహామహుల కన్న తల్లి నా దేశం, మహోజ్వలిత చరిత కన్న భాగ్యోదయ దేశం నా దేశం, పుణ్యభూమి నా దేశం నమో నమామి, ధన్యభూమి నా దేశం సదా స్మరామి. ఈ పాట నేను ఫస్ట్ నేర్చుకుని పాడింది. ఓకే, ఎన్ని ఇయర్స్ అవుతుంది? చాలా చేశాను, ఎందుకు లేజీ కానీ. సో ఏజ్ బయట పడుతుంది. నేను 3rd క్లాస్లో ఉన్నప్పుడు నా ఫస్ట్ నేర్చుకున్న పాట ఇది. సంథింగ్ 3rd 4th క్లాస్లో ఉన్నప్పుడు. ఇక అప్పుడు పాడితే ఏదో గ్లాస్ ఏదో వచ్చింది ప్రైజ్. ఆ గ్లాస్ పట్టుకొని అమ్మ కిలోమీటర్ దూరం నుంచి స్కూల్ నుంచి అమ్మ నాకు ప్రైజ్ వచ్చింది అని చెప్పి మా వాళ్ళు అప్రిషియేషన్ అది అంటే ఇప్పుడు ఎన్ని మనం అవార్డులు తీసుకున్నా రివార్డులు తీసుకున్నా ఎంత పెద్ద షీట్లు వచ్చినా చిన్నప్పుడు ఆ గ్లాసులు ఆ గిన్నెలు ఆ చెంచాలు అది వస్తే అసలు స్కూల్లో కూడా స్పెషల్ ఉండే. నీ అమ్మాయి అంటే ఒక మనిషికి ఒక టాలెంట్ ఉంటే ఇట్లా చూస్తారా, ఇట్లా రికగ్నేషన్ ఉంటుందా సొసైటీలో కానీ స్కూల్లో కానీ ఇంట్లో కానీ కొంచెం నాకు మైండ్లో పడ్డది బాగా. ఇక అప్పటి నుంచి కొంచెం నేర్చుకునేది బాగా, పాటలు అవి బాగా నేర్చుకునేది. నాకు లక్కీగా టీచర్స్ కూడా మంచి వాళ్ళు దొరికిళ్ళు. అసలు ఊళ్ళలో టీచర్స్ దొరకడం కష్టము, లక్కీ నేను ఎన్నో ప్రతి స్కూల్లో కూడా నాకు దొరికిన. అంటే ఇంకోటి అంటే మనకు ఒకటి మైండ్లో అంటే నేను నా జీవితంలో జరిగింది ఏంటి అంటే నీ సంకల్పం గట్టిదైనప్పుడు ప్రకృతి నీకు సహకరిస్తుంది. అవును. ఇప్పుడు నాకు అంటే నేను ఉన్న దృష్ట్యా నా ఫ్యామిలీలో అసలు ఫైనాన్షియల్గా అసలు చాలా జీరో అనమాట, ఇంకా బిలో మిడిల్ క్లాస్ అనుకోవచ్చు. ఇప్పుడు నేను ఒక పాట నేర్చుకోవాలంటే నాకు సోర్స్ ఏంటిది మరి, వినాలి కదా. వినాలి అంటే ఏం కావాలో టేప్ రికార్డరు అదేదో ఉండాలి. నేను నా 4th క్లాస్ అప్పుడు మా అమ్మమ్మ నాకు బర్త్డేకు చాక్లెట్లు బిస్కెట్లు ఇస్తే 50 రూపాయలు 100 రూపాయలు ఇస్తారు కదా, నార్మల్ ఊళ్ళో ఇస్తారు కదా. ఇస్తే మా అమ్మమ్మ నాకు ఇస్తే, అమ్మమ్మ నేను ఇంకొక 10 రూపాయలు ఎక్స్ట్రా అయ్యి నాకు నేను ఇట్లా క్యాసెట్ కొనుక్కుంటా అని చెప్పి నేను లైఫ్లో కొనుక్కున్న ఫస్ట్గా నేనున్నాను ఉంటుంది కదా, చీకటితో చెప్పాను నేనున్నానని, ఓటమితో గెలుపే చెప్పాను నేనున్నానని, నేనున్నానని నీకేం కాదని. ఆ పాట నేను ఫస్ట్ విన్నది. మా అమ్మని అడిగి క్యాసెట్ కొనుక్కున్నాక, క్యాసెట్ కొంటాను మరి ఇక్కడ వింటావరా అన్నది మా అమ్మమ్మ. లేదు కదా మరి. సో అప్పుడు మా బాబాయ్ క్యాసెట్ టైప్ రికార్డ్ లేదు. ఈ అమ్మ కరెక్టే కదా ఇప్పుడు ఎట్లా అన్నాక మా అమ్మమ్మ వాళ్ళది షాప్, మా పక్కన మా బాబాయ్లో షాప్ ఉండే. ఈ స్క్రాచ్ చేస్తాం కదా మనం, స్క్రాచ్ చేస్తే ఆ నెంబర్కి మ్యాచ్ అయితే దాంట్లో గిఫ్ట్లు ఇస్తారు వాళ్ళు. అవును, లాటరీ టైప్. అయితే దాన్ని ఎండకు పెడితే ఈ వాక్ మీద ఒక 408 ఏడు ఉంది, ఆ బ్లాక్ వెనకాల దాన్ని చూసి నీట్గా సన్ కింద పెడితే 408 పడితే దానికి ఆ వాక్ మీద తీసుకునేది. అంటే కొంచెం స్కామ్ చేసేది అనమాట. నెంబర్లు కనబడతాయి, అవి కరెక్ట్ పెడతాయి లైట్ కింద పెడితే. ఆ వాక్మెన్ తీసుకొని ఆ వాక్మెన్లో క్యాసెట్ వేసుకొని నీకు అట్లా ప్రాక్టీస్ చేసేది బాగా. సరే ఓ క్యాసెట్ అయిపోయింది, మరి ఇంకోటి తినాలంటే మళ్ళీ కొనుక్కోలేము కదా. సో నేను చదివిన స్కూల్లో ములుగులో అరవింద స్కూల్లో చదివిన. లక్కీగా అంటే నేచర్ అదే అంట నేను, అంటే నీకు అన్ని సహకరిస్తాను. ఆడ మూల మీద ఒక షాప్ ఉండే, ఈ టేప్ రికార్డ్ వాడు ఏమి 10 రూపాయలు ఇస్తే ఒక 5 పాటలు అటు 5 ఇటు 5 పాటలు రీరికార్డ్ చేస్తారు ఆ క్యాసెట్ మీదనే, రీరికార్డ్ చేసి ఇస్తారనమాట. సో అట్లా మొత్తం ఆ శ్రీమంజునాథ, రామదాసు, అన్నమయ్య, సో అన్నీ మనం రీరికార్డ్ చేసుకొని మంచిగా వినేది. ఓ 10 రోజులు మంచిగా రోజు సాయంత్రం పూట గంట, పొద్దున గంట ఖాళీగా ఉన్నప్పుడు వినేది. మళ్ళీ తర్వాత పోయేది, మళ్ళీ రీరికార్డింగ్ చేసుకుని ఆయన కూడా నేర్చుకుంటుండే. ఇక శ్రీమంజునాథ దాంట్లో ఏదైనా సాంగ్, శ్రీమంజునాథ్ బ్రెత్లెస్ ఉంటుంది కదా, ఆ సాంగ్ కావాలి నాకైతే. శుభకరుడు సురుచిరుడు భవహరుడు భగవంతుడెవడు, కళ్యాణ గుణగనుడు కరుణాఘనాగనుడు ఎవడు, అల్లా తత్వమున అల్లారు ముద్దుగా అలరారు అందాల చంద్రుడెవడు, ఆనందనందనుడు అమృతరస చందనుడు రామచంద్రుడుగాక ఇంకెవ్వడు, తాగరా శ్రీరామనామామృతం ఆ నామమే దాటించు భవసాగరం, తాగరా శ్రీరామనామామృతం ఆ నామమే దాటించు భవసాగరం, ఆ నామమే దాటించు భవసాగరం. సూపర్ అన్న, అసలు అంటే చిన్నప్పటి నుంచి నేర్చుకుంటా ఉన్నారు. ఇంకా బాగా నేర్చుకునేది అంటే అందుకే నాకు తెలియదు ఏమైనా మిస్టేక్స్ ఉండొచ్చు దీంట్లో లిరికల్ పరంగా, దాని పరంగా చాలా ఇయర్స్ అయింది. నేను ఈ పాడక కొన్ని ఇయర్స్ అయింది అబ్బా, ఇప్పుడే వాడుతున్నా మీ ముందు. అదే అదే ఇంకా మంచిగా వాడుతున్నారు అంటే ప్రాక్టీస్ లేకున్నా. సో అంటే మరి హైదరాబాద్కి ఎప్పుడు రావడం జరిగింది? అక్కడ నుంచి వరంగల్ నుంచి నేను 2008లో వచ్చిన.
సి అంటే బేసిక్గా నేను వచ్చింది నేను చదువు కోసమనే వచ్చిన, అది బీటెక్ ఇక్కడనే అయింది, ఓకే, ఎంటెక్ ఇక్కడనే అయింది. అంటే సి అదే చెప్తున్నా కదా, అంటే ఇప్పుడు మనకు సంకల్పం ఉంది కాబట్టి దేవుడు అక్కడ వదిలిస్తాడు అంతే మనల్ని. సో బేసిక్గా అది మనకు అది రాసి పెట్టింది అంతే మ్యూజిక్లోకి రావాలని. సో ఇప్పుడు నేను ఎక్కడో వరంగల్ మొన్న చదివితే రాలేం కదా, మంచి ర్యాంక్ వచ్చింది ఎంసెట్. తర్వాత మరి అయినా కాలేజీలో జాయిన్ అవుదామంటే ఇక హైదరాబాద్కి ఇట్లా జర ఇది అప్పుడు మనం ఇక్కడ ఉండాలంటే ఫుడ్కి దానికి దీనికి ఇదంతా కష్టం కదా, ఆ కాలేజ్ ఫీజు లేదంతా. మా డాడీ ఏమన్నాడంటే, చూడరా మరి నువ్వు అక్కడ ఉంటే నీకు ప్రపంచం పరిచయం అవుతుంది, నీకు ఉన్నదాన్ని కూడా బయట 10 అంటే నీ నెట్వర్క్ పెరుగుతుంది, నీ టాలెంట్ కూడా బయటకు వస్తుంది, నీకు మంచిగా అంటే కాంటాక్ట్స్ పెరుగుతాయి, ఇక్కడనే ఉంటే బాయిలకు అప్పలాగా ఉంటావు. సో బాగా మోటివేట్ చేసిండు డాడీ. ఓకే, అప్పుడు ఇక అంటే కొన్ని విషయాల్లో మనకు పొలిటికల్ వైఎస్ఆర్కి దండం పెట్టాలి ఇప్పటికి, ఆయన మంచిగా ఫీ రియంబర్స్మెంట్ అని పెట్టిండు అప్పుడు. సో దాంతో మొత్తం మాఫీ అయిపోయింది. అయిపోయినాక మనము ట్యూషన్స్ చెప్పుకుంటే ఒక రూమ్ రెంట్కి తీసుకొని, నేను చదువులో మంచిగా ఉండే కాబట్టి నా సీనియర్లకు కూడా నేను ట్యూషన్లు చెప్పేది బీటెక్లో, ఇంటర్మీడియట్ వాళ్ళకి చెప్పేది, సీనియర్లకు మీరు ట్యూషన్లకు కూడా చెప్పేది బీటెక్లో. తర్వాత ఇప్పుడు ఐఏఎస్లో ఐపీఎస్లో మలక్పేటలు ఉండే కేకే ట్యూటోరియల్స్ అని ఉండే, చాలామంది తెలుసు ఆ ఏరియాలో, చాలామంది పిల్లలకు చెప్పిన నేను ఐఏఎస్లో ఐపీఎస్లో వీడు ఫెయిల్ అవుతారో వీడికి పాస్ కాడు అనుకున్న వాళ్ళని అగ్రికి పంపించాలి అనమాట. అంటే కొంచెం లాజికల్గా అది ఇది కొంచెం మ్యాథమెటిక్స్ కానీ సైన్స్ కానీ చెప్పేది, పాస్ అయ్యేది. అట్లా కొంచెం ఒక 40-50 మంది పిల్లలకు చెప్పేది నేను. అంటే నాది ఎట్లుండే అంటే షెడ్యూల్, పొద్దుగాల 7:30కు కాలేజ్ మన 101R బస్సు వస్తుంది, ఆర్టీసీ బస్సు, అది ఎక్కి కాలేజీలో దిగుతాం 9 గంటలకు, 9:30 కదా కాలేజీ. మరి తర్వాత బస్సులో ఎప్పుడో ఉంటుంది, ఇక అర్ధంటే కాలేజీలో అంటే టైం పాస్ చేసి వాచ్మెన్లు వాళ్ళ దోస్తులు ఉండేది, నమస్తే అయిపోయి ఉంటే వర్క్ చేసుకొని తర్వాత క్లాసులు అయిపోయాక 4:30కు ఆడ 104R బస్సు ఎక్కితే ఇక్కడ కోటిలో దిగేది. కోటిలో దిగి త్యారా మ్యూజిక్ కాలేజ్ ఉండేది రామకోటిలో, 1 కిలోమీటర్ నడవాలి. అక్కడ 6:30 క్లాస్ అయిపోయేది. 6:30 క్లాస్ అయిపోయాక ఆందివేళ ఈయన చిన్న హోమ్ ట్యూషన్స్ కూడా చెప్పుకుంటా ఇంటికి వచ్చేది. అకాడమీలో ట్యూషన్స్ అన్నీ చెప్పి 10 అయ్యేదిగా. 10 గంటలకు ఏం లేదు మనది ఎట్లుండే అంటే 750 రూపాయలకు 30 మీల్స్, 25 రూపాయలకు ఒక మీల్, ఇక టిక్కు పెట్టి వాడు ఫుడ్ ఇస్తాడనమాట. దానికి 2 కర్రీలు, చారు, అది రైస్ అదంతా ఇస్తాడు. ఇచ్చినాక ఇంటికి వెళ్ళి 10-10:30కు మళ్ళీ ఫ్రెష్ అప్ స్నానం చేసి రాత్రిపూట తిని మళ్ళీ కూరలు అవి మిగిలితే మళ్ళీ పొద్దుగాల మళ్ళీ రైస్ వండుకొని, లేకపోతే ఏమైనా రైస్ రాత్రిదా ఉంటే మళ్ళీ తిని కాలేజీకి పోయేది. ఇక కాలేజీకి పోయి మళ్ళీ కాలేజీలో అంటే ఇప్పుడు డైట్లు ప్రోటీన్ కడుపు నిండితే చాలంతే అప్పుడున్న పరిస్థితులలో. తర్వాత మధ్యాహ్నం పూట మీరు నమ్మరు, 4 ఏళ్ళు నా మధ్యాహ్నం పూట లంచ్ ఏంటిది అంటే పక్కన ఒక ఆమె మిర్చిలు వేసేది మా క్యాంటీన్, మా కాలేజీలో బయట, కాలేజ్ క్యాంటీన్ బయట మీరుపెట్టి మాది కాలేజ్. రోజు మిర్చిలే మనది మొత్తం, బయటికి పోయేది కథం, రోజు 10 రూపాయలకు 2 మిర్చిలు ఇచ్చేది, 2 సమోసాలు ఇచ్చేది, ఇంకో 10 రూపాయలు ఇస్తే కథం ఇక అదే ఇక మనది. ఇక ఇది తినేది గట్టి లంచ్ అయిపోయేది. అంటే మనకి ఏంటిది, మనకు కడుపు నిండిందా లేదా అంతే, ఇక ఏది పోతుందో మనకు అనవసరం కదా. ఆరోగ్యం కూడా పాడైనప్పుడు మనకు తెలియదు కదా ఇంత. అంటే ఇంకొకటి ఏంటంటే మనం అంతా అంటే మనకు జీవితంలో నేను కూడా బ్రదర్ ఇప్పుడు ఎట్లా అంటే, సో ఏదైనా హోటల్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఏం తినాలి అనే దానికన్నా ఎంతలో తినాలి అనే ఆలోచన మనకి ఎక్కువ ఉండేది. ఫస్ట్ ఆడికి పోయినాక ఫస్ట్ మన దగ్గర ఉన్న పైసలు సరిపోతాయా లేదా, వేరే హోటల్కి వెళ్ళాలన్నా అంతే కదబ్బా, ఎవరిదైనా అంతే కదా. సో అక్కడికి వచ్చినాక అప్పుడు అంటే లైఫ్లో మనం అంటే మనకు అన్నీ మనకు అవైలబుల్గా ఉంటే దాని వాల్యూ తెలియదు. ఇప్పుడు పురాణాలకు ఏంటిదంటే నీ అమ్మ అడుగుతున్నాయి వాక్మెన్లు, అడుగుతున్నాయి బైకులు, కార్లు, ఏం తెలుస్తలేదు. అప్పుడు రావాలి అంటే అసలు యుద్ధం చేయాలి, ఏది మనకు మనం యుద్ధం మనకు మనం సంపాదించుకోవాలి. ఇప్పుడు ఏంటంటే అడగడంతో ఇట్లా చిటికలో వస్తున్నాయి కదా, వాల్యూ తెలియదు. ఇప్పుడు అంటే నేను మా ఫ్రెండ్స్ కూడా చెప్తా, అంటే మనిషికి ఎందుకు అసంతృప్తిగా ఉంటాడు అంటే ఉన్నదాని మీద నిర్లక్ష్యము, లేని దాని మీద వ్యామోహము. అంటే ఉన్న దాని మీద అసంతృప్తి, లేని దాని మీద వ్యామోహము. ఇదే మనిషికి అంటే క్లియర్గా ఇది చాలా చాలా స్ట్రగుల్ అవుతూ ఉంటాడు మనిషి. ఉన్నప్పుడేమో వాల్యూ తెలియదు, లేకపోతే అది ఉంటే బాగుండు అనుకుంటాడు అనమాట. సో అంటే ఉన్నదాని మీద అసంతృప్తి, లేని దాని మీద వ్యామోహం అనేది నువ్వు జీవితంలో అది గుర్తుపెట్టుకుంటే నువ్వు చాలా హ్యాపీగా ఉంటావు. అరే ఇప్పుడు నువ్వు అరే నాకు పెద్ద స్టూడియో లేదు అదే అనుకునే వాళ్ళు ఉన్నది ద బెస్ట్, దీన్ని పెద్ద స్టూడియో చేద్దాం కదా, కంటెంట్ ఉంటే చాలు అంతే అయిపోతుంది. ఎందుకంటే లిటరల్గా నేనే మా ఊరు చాలా మందికి తెలియదు కావచ్చు, కానీ నేను మా ఊరు నుంచి 10 కిలోమీటర్లు సైకిల్ మీద వచ్చాను స్కూల్కి, మళ్ళీ 10 కిలోమీటర్ రిటర్న్ వెళ్ళాలి. లిటరల్గా ఏంటంటే ఒక అంటే ఆ ఊరికి కరెంటు రోజుకు 1-2 గంటలు ఉండేది నా చిన్నప్పుడు. నేను నీళ్ళు కావాలంటే పంచరాయికి పోయి సైకిల్ మీద తెచ్చుకునేటోళ్ళం. సో వాటర్ కూడా తాగాడంటే అంటే అటువంటిది ఒక పరిస్థితులలో మా ఊరికి రోడ్డే లేదనుకుంటే 2014 తర్వాత
మంచో చూడకుండా టీఆర్ఎస్ అదే మనకు తెలంగాణ వచ్చినాక అసలు తెలంగాణ వచ్చినాక అసలు సూపర్ మా ఊరికి రోడ్డు వచ్చింది, నీళ్ళు వచ్చినాయి. అసలు మా ఊరు రోడ్డు లేదనుకుంటాం మేము. ఈ అమ్మ ఒక రోడ్డు ఉంటే బాగుండగా అంత ప్రపంచంలో డెవలప్ అవుతుంది, మా ఊరు ఎందుకు డెవలప్ అవుతలేదు అనుకుంటాం. రోడ్డు పడ్డది, నీళ్ళు వచ్చినాయి. సో అట్లా ఇప్పుడు అంటే డెవలప్మెంట్ జరిగింది కదా. సో అట్లా ఆ స్టేజ్ నుంచి మొదలు పెడితే ఇంకా మనం ఇంకా అంటే లిటరల్గా చెప్పాలంటే తెలంగాణ రావడం అనేది నాలాంటి చాలా మంది కళాకారులకి చాలా యూజ్ అయింది అబ్బా. లేకపోతే ఎట్లుండేదో తెలియదు కానీ బట్ చాలా యూజ్ అయింది. అది రావడం కదా తెలంగాణ బ్రెత్ల సాంగ్ హిట్ అయింది. అది రావడంతో ఇంతమంది నాకు పరిచయం లేదు. అది రావడంతోనే కొంచెం మనకంటూ బొమ్మల రామారావు ఒక సినిమా చేసినాం తర్వాత, ప్రియదర్శి ఫస్ట్ సినిమా. అది కూడా నేను చేసింది మ్యూజిక్. అది కూడా కొంచెం తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో ఉంటుంది. అది మస్తు వర్కౌట్ అయింది. అది కూడా సుశీలమ్మ పి సుశీల గారిది లాస్ట్ సాంగ్ నా కంపోజిషన్, లెజెండరీ సింగర్ పి సుశీల గారిది. దాంట్లో వాడించినాం మనం. ఓకే. సో అట్లా ఇవి ఉన్నాయి అప్పుడు. ఇక స్ట్రగుల్స్ లేని దేవని కానీ స్ట్రగుల్స్ ఉంటేనే మజా వస్తుంది. ఇప్పుడు ఇంటర్వ్యూ చెప్పుకోవడానికి కంటెంట్ దొరుకుతుంది. లేదు అంటే మీరు ఏం స్ట్రగుల్ పడ్డారో అది చెప్పుకుంటేనే కదా మా లాంటి వాళ్ళకి తెలిసేది. ఇంకోటి మీరు ములుగు ప్రాంతం అన్నారు, అంటే స్కూల్కి వెళ్ళేటప్పుడు కానీ వచ్చేటప్పుడు కానీ ఈ నక్సలైట్లది ఈ పోలీసులది ఏమన్నా ఉంటుండేనా? నక్సలైట్లు 2 సార్లు ఎత్తుకపోయిన్లు. ఎత్తుకపోయిన మా అమ్మ అంటే మన మా అమ్మ అంటుండే అనమాట, నీ అమ్మ ఎత్తుకపోయినప్పుడు అట్లే ఓడించిన అయిపోయి సరే ఇప్పుడు వచ్చి కోపం వస్తా అంటది. లిటరల్గా శివబాయి ఎట్లుంటుంది అంటే మా సైడు గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఫస్ట్ బెంచ్లు అట్లా కూర్చుంటాం కదా, సడన్గా నక్సలైట్లు వస్తారు. ఆ ఫస్ట్ బెంచ్లో ఎవరుంటే వాళ్ళని వేసుకొని పోతారు. అంతే వేసుకొని పోతారు. ఇక వేసుకొని పోయి ట్రైనింగ్ ఇచ్చి చేసి నేర్పిస్తారు మొత్తం. ఓకే. ఘోరంగా ఉండే. అంటే మా మామ కూడా నక్సలైట్. అంటే మన ఇష్టం అడగరా? ఇష్టం ఎక్కడది ఊళ్ళో ఇష్టం ఎక్కడది ఇష్టం లేదా వేసుకొని పోడే. అట్లా ఒకసారి మా అంటే కొంతమంది మంచోళ్ళు ఉంటారు, కొంతమంది చెడ్డలు ఉంటారు. నక్సలైట్లు కూడా అందరూ మంచోళ్ళని నేను చెప్పాను, ఎందుకంటే నేను చూసిన అందరూ లంగలు ఉండే, చాలా మంది మంచోళ్ళు కూడా ఉండే. ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు మా దగ్గర మా నాన్న అప్పుడు చిన్న బిజినెస్ చేసేటోడు. ఆయన ఏంటంటే మొత్తం ఆయనది ఏంటంటే ఇక త్యాగంలో కర్ణుడికైనా ఎక్కువ అనమాట మా నాన్నగా. అంటే ఇక మాకు నేను తినేది కూడా వద్దులేరా పాప ఆకలితో తర్వాత తిందులే అని పెడతారు అనమాట. అంత అనమాట. అంతైనా కూడా అది ఎట్లనో అదే నువ్వు అది బిజినెస్ చేస్తున్నావు, అది చేస్తున్నావు, అసలు మస్తు సంపాదించినావు, అదట ఇదట అని చెప్పి మా నాన్న తీసుకుపోయి ఆయన దగ్గర ఏం లేవు పాపం. తర్వాత ఇప్పుడు ఏమైనా ఉంటే ఏమైనా ఇస్తారు, ఏం లేకపోతే ఏమి ఇస్తారు అబ్బా. తర్వాత ఇట్లాగా అని చెప్పి మీ పిల్లల్ని ఎత్తుకపోతాం అని చెప్పి వాళ్ళు అర్ధరాత్రి 2 గంటలకు మా ఇంటి డోర్ కొడితే, నక్సలైట్ డోర్ కొడితే, తర్వాత మా అమ్మ లోపల ఉన్నది, మా నాన్నమ్మ ఉన్నది పక్కింట్లో ఉంటే, మళ్ళీ ఇక్కడ ఎత్తుకపోతారు అని చెప్పి వెనక బావి ఉంటుంది. ఆ బావికి గడ్డివా ఉంటుంది. గడ్డివాళ్ళ మా అమ్మని లిటరల్గా ఇసిరేసింది. ఇక ఇసిరేసి వాళ్ళు వస్తే మొత్తం వెతుక్కున్నారు, ఎడే లేని నేను ఇక పోయిన్లు వాళ్ళు. ఇంకోసారి పక్కన జానక్కోలని మా ఇంటి పక్కన ఉంటారు, వాళ్ళ గడ్డివాళ్ళు ఎత్తేసింది ఒకసారి. ఘోరం ఊళ్ళల్లో అసలు నక్సలైట్లది ఘోరం ఉండే. ఇక కంప్లైంట్లు వస్తే వాళ్ళని కొట్టడు, వీడిని కొట్టడు. కొంతమంది మంచి వాళ్ళు ఉండే. అంటే ఇప్పుడు దోచుకున్న వాళ్ళ దగ్గర తీసుకొని లేనని కొట్టడం అనేది పద్ధతి అది వాళ్ళది. కానీ ఈ క్రమంలో ఏమవుతుందంటే ఎవడో పర్సనల్ గ్రడ్జ్ పెట్టుకొని అది పెట్టుకొని కూడా కంప్లైంట్లు చేస్తే కూడా చాలా మంది చాలా ఇబ్బంది పడ్డారు ఆ మూమెంట్లో. సో అట్లా ఉండేసరికి నాకు అన్నీ తెలుసబ్బా. ఇప్పుడు మనకు చిరంజీవి గారు అన్నట్టు గంజి తెలుసు, బెంజి తెలుసు అన్నట్టు చిన్నప్పుడు సైకిల్ తెలుసు, నడుచుకుంటూ పోయినాము. తర్వాత కట్ చేస్తే ఈ పాట హిట్ అయినాక బిజినెస్ క్లాస్లో న్యూయార్క్ పోయినాము, అది కూడా తెలుసు అన్ని. అయితే నాకు ఒక డౌట్ ఇడా, ఇప్పుడు నక్సలైట్లు ఎత్తుకపోయిన తర్వాత ఏమైనా నేర్పించారా మీకు? ఎన్ని రోజులు ఉన్నారు అక్కడ? నన్ను ఎత్తుకపోలేదు, నా కళ్ళ ముందు ఎత్తుకపోయిన నా క్లాస్లో కళ్ళ ముందు ఎత్తుకపోయిన్లు. నన్ను మా ఇంట్లో ఉన్నప్పుడు నన్ను ఎత్తుకపోయిన్లు, భయపెట్టడానికి ఎత్తుకపోయిన్లు. ఎత్తుకపోయినాక మా అమ్మకి ఇట్లా బాగా ఏడ్చి అది చేసి ఊరోళ్ళందరూ లొల్లి పెడితే వదిలిపెట్టిన్లు, బస్ స్టాండ్ దగ్గర తీసుకుపోయి వదిలిపెట్టిన్లు. ఇంకా మళ్ళీ ఎత్తుకపోవడానికి వచ్చినప్పుడు మా అమ్మ 2 సార్లు దాచిపెట్టింది. గడ్డవాళ్ళు దాచిపెట్టింది. ఒకసారి మంచం, నాకు ఇంకా కొంచెం గుర్తు, మంచం కింద ఆ బీరు ఉంటే మంచం కింద దూరిన సరే వాళ్ళు డ్రెస్ గీసి అంత వేసుకొని వచ్చేళ్ళు, బూట్లు గిట్లు ఆడలు మొగలు అందరు ఉన్నారు. ఆ రాత్రి ఉండరు ఇక లిటరల్గా. ఇక మా అమ్మాయి అందరికి అన్నం వండి పెట్టింది ఆ రోజు రాత్రి. వాళ్ళు కాదు ఏముంటుంది తింటారు కదా, అన్నం వండి పెట్టింది అందరికి. ఇంకా మా నాన్నమ్మ ఉండే ఇక ముసలామె, వాళ్ళిద్దరు కలిసి ఏదో చేసిండ్రు. ఇక అదంటే నాకు ఒక మంచి, అంటే నాకు ద బెస్ట్ థింగ్స్ ఏం లేవు. అంటే చిన్నప్పుడు ఈ నక్సలైట్లు వచ్చారు, ఇక మా నాన్న పాపం అప్పులు, ఇక నాకు చదువు అన్ని కష్టాలు, ఇదంతా చాలా స్ట్రగుల్స్. ఎప్పుడన్నా ఏమన్నా కొంచెం ఒక ఏదో ఎడారిలో ఒక ఎండమావిలాగా ఏమైనా అనిపించింది అంటే కొంచెం ఆఫ్టర్ తెలంగాణ కొంచెం మన పాటలు రికగ్నైజ్ అవ్వడం, మన కష్టానికి ఒక ఫలితం రావడము అట్లా. సో హైదరాబాద్కి వచ్చిన తర్వాత, హైదరాబాద్లో అంటే చదువుకునేటప్పుడు కాకుండా ఈ పాట హిట్ అయిపోయిన తర్వాత ఎట్లాంటి అవకాశాలు వచ్చినాయి? అంటే అవకాశాలు అంటే నేను ఫస్ట్ సినిమా ఇండస్ట్రీకి మ్యూజిక్ చేద్దాము, సినిమాలలో అయినా వర్క్ చేద్దామని నాకు లేదబ్బా మైండ్లో. ఆ పాట హిట్ అయినాక నా ఫేస్బుక్లో మెసెంజర్ చూస్తే, ఇప్పుడు నేను మీకు చూస్తే ఇప్పుడున్న సోకాల్డ్ పెద్ద పెద్ద డైరెక్టర్లు అందరూ నాకు అప్పుడు మెసేజ్ పెట్టిండ్రు. ఇప్పుడు తరుణ్ భాస్కర్ది షార్ట్ ఫిల్మ్ హిట్ అయినాక మెసేజ్ పెట్టిన పాట బాగా వైరల్ అయింది. ఆ పాట ఓ ప్రేమ, అది శ్రవణ్ నాకు మస్తు హెల్ప్ చేసిండు అప్పుడు. తర్వాత ఇప్పుడు బ్రెత్లెస్ సాంగ్ ఇది అయినాక చాలామంది అయినట్టు నాకు పెద్ద ఇంట్రెస్ట్, అంటే
పని వస్తే నాకు చేసేది. అప్పుడు యాంకర్ రవిది కూడా ఫస్ట్ సినిమా నేనే చేసిన, అది ఒక ఇండిపెండెంట్ సాంగ్ ఉంటుంది, అవును. అది కూడా నేను కథే విన్నా కలేకన్నా అని అది కూడా నేనే చేసిన. సో అప్పుడు కొంతమంది అట్లా అప్రోచ్ అయితే నాకు కాల్ చేస్తే నన్ను తెలుసుకొని నా దగ్గరికి వస్తే నేను చేసేది. కానీ ఈ మెసెంజర్లు ఏం పెద్ద చూడకపోయేది అప్పుడు నేను. టాప్ డైరెక్టర్స్ అందరు ఇప్పుడు దాని మెసేజ్ ఉంటారు, అసలు ఎట్లా చేసినావు అన్న బ్రతిల సంగం వస్తుందని అది అనేది. సో అట్లా నాకు ఒకసారి రేడియోలో ఒక ఇంటర్వ్యూ ఇస్తుంటే, టోరీ అని ఒకటి ఉంటుంది కదా యూఎస్లో ఒకటి ఉండే, వాళ్ళకి ఇంటర్వ్యూ తీసుకుంటే ఆ ఇంటర్వ్యూ యూఎస్లో శారదా సింగిరెడ్డి గారు డాలస్లో ఉంటారు, అప్పుడు టీడీఎఫ్ తెలంగాణ డెవలప్మెంట్ ఫోరంలో వర్క్ చేస్తుండే. ఆమె విని నాకు ఫేస్బుక్లో మెసేజ్ పెట్టింది, అసలు చాలా సూపర్ సాంగ్ అది, చాలా ఫెంటాబులస్ ఉన్నది, చాలా బాగుంది కంపోజిషన్, మీరు పాడిన విధానం కూడా మంచిగా ఉన్నది, ఇట్లా మేము కన్వెన్షన్ అది ఇది చేస్తున్నాము టీడీఎఫ్కి, ఇట్లా వస్తే మంచిగా ఉంటుంది అని చెప్పి తను, ఇంకా మనకు అప్పుడు కొంతమంది కొంతమంది నాకు జనార్దన్ పన్నెల అని, జనార్దన్ పన్నెల అన్న వాళ్ళు వీళ్ళందరూ నాకు మెసేజ్ పెట్టినాక నాకు ఒకటే, నాకు అప్పుడే పాట హిట్ అయింది, నేను ఇన్ఫోసిస్లో జాబ్ చేసేది, రిజైన్ చేసిన. నేను ఎందుకు రిజైన్ చేసిన అంటే దానికి ఒక కారణం ఉన్నది. ఇన్ఫోసిస్లో ఎప్పుడైనా గుర్తుపెట్టుకుని 2 పడవల మీద ప్రయాణం కరెక్ట్ వర్కౌట్ కాదు. నేను అంటే జాబ్ ఎందుకు జాయిన్ అయినా అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకు సర్వైవల్ కావాలి. ఇప్పుడు జాబ్ చేసుకుంటా మ్యూజిక్ చేస్తుంటే కుదరదు. ఇప్పుడు 5 రోజులు ఆడ పనిచేసి మైసూర్లో నువ్వు ఫ్రైడే నైట్ ఆడ బస్ ఎక్కి సాటర్డే పొద్దున దిగా 2 రోజులు కొట్టి మళ్ళీ నువ్వు సండే నైట్ బస్ ఎక్కి మండే దిగుతా అంటే కుదరదు. అది చాలా కష్టం ఉండేది నాకంటే, నేను అక్కడ ఫోకస్ చేయలేదు, ఇక్కడ ఫోకస్ చేయలేదు. అంటే నాకు ఎట్లుండే అంటే నేను రిజైన్ చేసి ఇంటికి పోతే మామూలు బాధపడతారు, ఎందుకంటే వాళ్ళు అప్పుడప్పుడే కొంచెం అరే మామూలుగా జాబ్ వచ్చింది అని ఒక చిన్న ధైర్యంతో ఉన్నారు. ఇప్పుడు నేను రిజైన్ చేస్తే వాళ్ళకి బాధ పెట్టలేను. అట్లా అని చెప్పి అక్కడనే ఉంటే అసలు నా మైండ్ ఎట్లాంటి నిద్ర పట్టది, అబ్బా ఈ పాట సగంలో వదిలేసి వచ్చిన మళ్ళీ నెక్స్ట్ వీక్ దాకా ఆగాలి ఈ పాట ఫినిష్ చేయాలంటే నేను, అంతే కదా. ఈ పాటలు చేస్తుంటే ఆడ తెలిసిన జాబ్ కిందకు వచ్చినావు అంటాడు. ఇప్పుడు ఎవరిని పైసలు ఇస్తున్నట్టే పని చేసుకుంటాడు కదా. సో ఫ్యాషన్ మొత్తం ఇక్కడ ఉంది, ఇక పైసల కోసం పని చేయాలి, శివుని మీద భక్తి చెప్పుల అన్నట్టు ఉండే. సో ఇట్లుండే కదా, ఏం చేద్దాం అర్థం కాకపోయేది. ఇంకా తర్వాత ఒక రోజు అక్కడ హెచ్ఆర్ ఉండే, చాలా నార్త్ ఆమె అన్నది కంటే, కార్తీక్ ఒక గుర్తుపెట్టుకో జీవితంలో, ఈ జాబ్ చేయడానికి 1,00,000 మంది ఉన్నారు, నువ్వు చేస్తున్న జాబ్ చేయడానికి 1,00,000 మంది ఉన్నారు, మన క్యాంపస్లో 37,000 మంది ఉన్నారు, కానీ నీకు దేవుడిచ్చిన ఆ టాలెంట్ అది 1,00,000 మందిలో ఒక్కరికి ఇస్తాడు. అది నువ్వు దాన్ని యూజ్ చేసుకో, ఎందుకంటే నేను చెప్పేది ఏనో, ఎందుకంటే చాలామంది వాళ్ళ యొక్క కళల్ని చంపుకొని ఏదో దానికోసం దీనికోసం జాబులు చేస్తారు, బట్ చాలా రిగ్రెట్ అవ్వాల్సి వస్తుంది ఫ్యూచర్లో అన్నది ఆమె. నేను కూర్చోబెట్టుకున్నది, మరి ఇప్పుడు ఎట్లా అండి, మరి ఇప్పుడు నేను చేస్తే రిజైన్ చేస్తే 3 లక్షలు కట్టాలి, మరి కట్టాలంటే కష్టం కదా, ట్రైనింగ్లో ఉండి అప్పుడే అయిపోయింది. మేడం ఒక ఉపాయం చెప్పింది, వచ్చేసినాం. బయటకు వచ్చినాక అప్పుడు చాలా అంటే ఫస్ట్ నాకు ఒక 100 కిలోల బరువు మోసి పక్కన పెడుతుంటే ఫస్ట్ రిజైన్ చేసినాక అంత రిలీఫ్ వచ్చింది నాకు. ఓకే, రిలీఫ్ వచ్చినాక ఇక ఇంట్లో చెప్పలే, నేను జాబ్ రిజైన్ చేసిన విషయం చెప్పలేదు, బట్ చాలా ఆలోచనలు. ఇక నేను బస్సులో వస్తుంటే ఇక మరి ఎట్లా నేను సర్వైవ్ అవుతానా, ఇప్పుడు ఇట్లా నెలకు ఇంత జీతం వచ్చేది, మరి ఆ జీతం అక్కడ నాకు అంటే నేను నిలదొక్కగలుగుతాను ఇండస్ట్రీలో అంటే, అక్కడి నుంచి ఇక్కడ దాకా ఉన్న అంటే రాత్రి బస్సు ఎక్కితే పొద్దున అది కూడా తెలుసు కదా. సో ఈ యొక్క 12 గంటల జర్నీలో 100 ఆలోచనలు వచ్చినాయి. నేను సర్వైవ్ కాకపోతే ఏం చేస్తే నేను ఏమున్నది, మళ్ళీ అదే ట్యూషన్లు చెప్పుకుంటా, ఏదో చేసి బతకొచ్చు, ఏమున్నది దాంట్లో, ఫస్ట్ అయితే నువ్వు ప్రయత్నం చేద్దాం అదేం చెప్పి లక్కీగా వచ్చుడుతోనే ఈ ప్రియదర్శి ఫస్ట్ ఉమ్మల రామారం ఒకటి వచ్చింది. అంటే వచ్చుడుతోనే రాలేదు, నేను వచ్చుడుతోనే చాలా మంది చాలా రకాలుగా వాడుకున్నారంటే, ఇప్పుడు మనం ఒక స్ట్రగ్లింగ్లో ఉన్నామని తెలుసు, మనం చాలా ఒక డెస్పరేట్గా ఒక బ్రేక్ కోసం చూస్తున్నామని తెలుసు, మనకు ఏది ఇచ్చినా మనం పని చేస్తామని తెలుసు. ఆ మూమెంట్లో సరే బయట 100 రూపాయలు అయితే వీళ్ళు పెట్టుకుంటూ 50 రూపాయలకు మంచి క్వాలిటీస్ అని ఆలోచించేటోళ్ళ కన్నా కూడా వీళ్ళతో పని చేయించుకొని ఎగ్గొడదామని ఆలోచించేటోళ్ళే ఎక్కువ ఉండే. ఆ రోజు ఇంత వాడుకొని అసలు ఎట్లా అంటే మీకు చెప్పాలంటే అది మనకు ఒక ప్రాజెక్ట్ వస్తుంది, అసలు ఇక దానికి మొత్తం స్టోరీ దగ్గర నుంచి మొత్తం మనం ఉంటాం, పాటలు కంపోజ్ చేస్తాం, లిరిక్స్ పరంగా అన్నీ చేస్తాము. కరెక్ట్ ఒక 5 డే ఇక రేపు అడ్వాన్స్ ఇస్తారో మాపు అడ్వాన్స్ ఇస్తారో, ఇలా రెంట్ కడదామా, ఆ సరుకులు తెచ్చుకుందాం, అదేదైనా ఆలోచన 10 రోజుల నుంచి 15 మైండ్లో ఉన్నాక ఇక అనుకున్నాక నెక్స్ట్ డే ఇక అమ్మ అనుకుని ఇక ఫోన్ చేస్తే వాడు ఫోన్ ఎత్తాడు, మెసేజ్కి రిప్లై ఉండదు, కట్ చేస్తే లేదు కార్తిక్ నేను ఇట్లా వేరే వాళ్ళని పెట్టుకుంటున్నాం, మ్యూజిక్కి కొంచెం ప్రెషర్ ఉంది ప్రొడక్షన్ నుంచి, నువ్వు కొత్త కదా అంటారు అనిపిస్తుంది. అంటే అప్పుడు ఏం చేయాలి, నువ్వు కనీసం చేసినందుకు ఇంత పైసలు ఇవ్వాలి కదా, నువ్వు చేసినందుకు పైసలు లేక అలాగే ఇంత చేసినాక నువ్వు వేరేటని పెట్టుకుంటే ఏమనిపిస్తుంది నీకు. అట్లా చాలా అంటే నువ్వు చేసిన పనిని వాడుకుంటారు, తర్వాత ఫోన్లు ఎత్తారు, పైసలు ఇయ్యరు. ఇంకా లిటరల్గా ఏంటంటే ఆ సినిమా పేరు ఎందుకంటే తర్వాత ఆడియో ఫంక్షన్లో మాకు టీవీ లేదు అప్పుడు, ఈ హైదరాబాద్ మా అత్తమ్మోళ్ళ టీవీ చూస్తే ఆడియో ఫంక్షన్ సుమా యాంకరింగ్ చేస్తుండే. ఆడియో ఫంక్షన్ లిటరల్గా నేను చేసిన 3 పాటలు దాంట్లో ఉన్నాయి, 3 పాటలు నేను చేసినవి ఉన్నాయి. సుమా అట్లా ఒకటి ద ఫేమస్ డైలాగ్ దీంట్లో అది చెప్తుంటే డైలాగ్ కూడా నేనే రాసిన, దాంట్లో డైలాగ్ నేనే రాసిన, 3 పాటలు నాయే ఉన్నాయి.
అంటే ఒక బాగుంటుంది స్టోరీ అదంతా. అంటే ఫ్లాప్ అయింది, అట్టర్ ఫ్లాప్ అయింది, అది వేరే విషయం. కానీ సో బాగా అనిపిస్తుంది. అంటే ఇప్పుడు మన పాటలు వాడుకున్నారు, మన ట్యూన్లు వాడుకున్నారు, మన వర్క్ వాడుకుని వాళ్ళు తర్వాత ఒక దగ్గర కలిసి నాకు కాదన్నా ఇట్లా కొంచెం ఇట్లా మాకు ప్రెషర్ ఉండే అది ఉండే. ఇప్పుడు ప్రెషర్ ఉన్నప్పుడు అది వాడద్దు, మీరు వాడి డబ్బులు వేయకపోవడం కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు నాకేం పైసలు లేవని తెలిసి నేను జాబ్ రిజైన్ చేసి వచ్చిన, అది ఇప్పుడు ఒక శ్రమ దోపిడి. అది కర్మ అనేది ఎవరిని వదిలిపెట్టదు. నీకు బేసిక్ ఇప్పుడు టెంపరీగా నీకు రిలీఫ్ ఉండొచ్చు, నీకు సుఖం ఉండొచ్చు, కానీ బట్ ఒకరిని మోసం చేస్తే, ఒకరిని చీట్ చేస్తే, ఒకరి కష్టాంతో నువ్వు అనుభవిస్తే నీకు ఎన్ని రోజులు ఉంటుంది? అది కర్మ రిటర్న్స్ అనేది ఉంటుంది, కర్మ రిటర్న్స్ అనేది కంపల్సరీ ఉంటుంది. ఇక లక్కీగా ఏంటంటే అన్ని స్ట్రగుల్స్ పడ్డాయి. ఇగో ఒక పూట తినేది. ఇంకా లిటరల్గా చెప్పాలని నేను ఒక ప్రాజెక్ట్ చేస్తే నాకు అంత మొత్తం అయినాక నేను ఏమన్నా అంటే సార్ మీరంతా మీరే పెట్టుకోండి, నాకు చేసినందుకు ఎంతో కొంత. నాకు రెంట్కి అప్పుడు 5,000 ఉండే రెంట్ మలక్పేటలో బయట రెసిడెన్సీలో. అంటే లిటరల్గా నెల రోజులు పని చేయించుకొని 2,000 చేతిలో పెట్టిండు అబ్బా. నెల రోజులు 2,000 చేతిలో పెట్టిండు. అంటే సింగర్లో నేనే తెచ్చిన. సింగర్లో డైరెక్ట్ బయట మార్కెట్లో శ్రవణ భార్గవి కానీ, కృష్ణ కానీ, గీతమారి బయట 10,000 ఉంటే వాళ్ళు నాకు అరే కార్తిక్ స్ట్రగుల్ అవుతున్నాడు, కార్తిక్ బ్రెత్లే సాంగ్ బాగా హిట్ అయింది అని చెప్పి ఓ 10,000 తీసుకుంటుండే. అప్పుడు వాళ్ళు 5,000 ఎక్కువ వాడిన్లు. నా ద్వారా ప్రొడక్షన్కి చాలా లాభం. 5,000 తీసుకున్నట్టు 3,000 ఎక్కువ వాడిన్లు. గంటకు ఒక 700-800 రికార్డింగ్ ఉన్న స్టూడియో గంటకు 500కే ఇచ్చిండు. నేను అన్నిట్లో మాట్లాడితే సెట్ చేస్తే 2,000 ఇచ్చిందప్ప లిటరల్గా. 2,000 ఇస్తే లిటరల్ ఇంకా గుర్తున్నది. నేను ఏమనుకున్నా అంటే ఫుల్ వాళ్ళకు మంచి డబ్బులు ఇస్తే ఏదైనా హోటల్లో కడుపునట్టు ఫుడ్ తినాలనుకున్నాను నేను ఫస్ట్. గౌరవ ఉండే అసలు. పోయి మళ్ళీ అక్కడికి వెళ్ళి మా ఇంజనీరు నేను వెళ్ళి 2,000 మిగిలిన మరి ఏం చేద్దామన్నా అంటే ఓ ఫ్రైడ్ రైస్ పెట్టుకున్నాం, ఇద్దరం తిన్నాము. తినక 1,000 రూపాయలు మిగిలినాయి. అది రెంట్కి కూడా కాదు కదా, ఏం చేస్తాం 1,000 రూపాయలు అది. ఇక అన్నాక లిటరల్గా ఆ పైసలు తీసుకొని ఇక ఇంట్లో చిన్న సరుకులు అవి ఇవి కొనుక్కున్నాక ఇక ఆలోచించడం మొదలుపెట్టండి. ఇక నాకు ఇక దుఃఖం వస్తుంది, ఏం చేయాలి, ఏం అర్థమవుతలేదు. ఇక అంటే ఏడుపు ఒకటే ఉన్నది, ఇట్లయితే ఎట్లా సర్వైవ్ అవుతాం మనం ఇండస్ట్రీలో అది ఇది అన్నాక అప్పుడు శ్రవణ్ అన్న ఉండదు కదా, ఇప్పుడు అలియాస్ జానకి, ప్రేమ ఇష్ట కాదలు, మళ్ళీ రావా అన్నకు నేను కొంచెం వర్క్ చేస్తున్నాను అనమాట. అన్నకు కొంచెం సహాయ సహకారం అంటే కంపోజిషన్ పరంగా. అన్న స్టూడియోకి పోయినాక అరే ఒక పని చేయి, నీకు ఇట్లా సినిమాలు ఇట్లా చేస్తున్నావు కదా, నీకు డబ్బులు వస్తలేవు కదా, మిక్సింగ్ మాస్టరింగ్ కానీ ఏమైనా ప్రోగ్రామింగ్ వర్క్ ఉంటే నేను చేస్తా, వాళ్ళ డబ్బులు నాకు ఇస్తారు కదా, నేను నీకు ఇచ్చేస్తా. ఓకే, నీకు స్ట్రగుల్ అవుతున్నాయి నీకు ఇచ్చేస్తా. నువ్వు ఎట్లా నాకు చాలా హెల్ప్ చేస్తున్నావు అన్ని విషయాలలో, నీకు ఉంటలే. కానీ నాకు లిటరల్గా చెప్తున్నా శివభాయ్, ఆ రోజు రాత్రి 8:30 అయింది. ఈ 2,000 ఇచ్చిందని చెప్పిన కదా, వాళ్ళు మిక్సింగ్ మాస్టరింగ్ ఎంత కలిపి 14,000 అయింది వాళ్ళకి. అప్పుడు 14,000 అన్న చేతిలో పెడితే వాళ్ళందరూ పోయినాక అన్న నాకు 14,000 నా చేతిలో పెట్టిండు. 14,000 పెట్టిండు. ఒక వారం తర్వాత ఇదంతా అయిపోయినాక వారం తర్వాత అసలు కళ్ళకెళ్ళి నీళ్ళే వచ్చినాయి. ఇక అంటే నాకు సరే ఇప్పుడు జీతం అప్పుడు నాకు 3.2 ప్యాకేజ్ ఉండే ఇన్ఫోసిస్ 30,000 ఏమంటే 20 కట్టింగ్ పోయి 26,000 వచ్చేట్టే. కానీ స్టే అంతా వాళ్ళే ఉండే, చాలా కంఫర్టబుల్ ఉండే. మేము అన్నీ కోల్పోయినాము. ఇంక ఈ రెంట్ అంటే మనం తినడానికి చక్కగా ఫుడ్ ఉంటలేదు, ఇంట్లో ఎవరికి చెప్పలేదు, రెంట్ చక్కగా గడతలేము, ఓనర్ ఇయ్యాల రేపా అనేటట్టున్నాడు. అసలు ఇంత అవసరమా అనిపించేది. అంటే అంత స్ట్రగుల్ అయ్యేది. ఇక అన్న 14,000 నా చేతిలో పడ్డాక ఫస్ట్ కొంచెం హోప్ వచ్చింది నాకు. ఓకే పర్లేదులే, దేవుడు ఏదో ఒక రూపంగా హెల్ప్ చేస్తారని చెప్పి ఇక శ్రవణకి అప్పుడు ఆయన నా ఫస్ట్గా ఆయనే అనమాట. ఇక అది అయినాక అప్పుడు ఇక 14,000 పెట్టుకొని కొంచెం సెటప్ చేసుకున్నాక అన్న నెక్స్ట్ డే ఒకసారి స్టూడియోకి రమ్మన్నాడు. పోయినాక అంతా చేసినాక ఇప్పుడు నువ్వు వర్క్ చేస్తున్నావు, అది నీకంటే ఒక ఓన్ సెటప్ ఉండాలి అని చెప్పి ఆయన నాకు ఒక 35,000 పెట్టి ఒక చిన్న ఆడియో సౌండ్ కార్డు, ఒక 2 స్పీకర్స్ అవి కొనిచ్చిండు నాకు. కొంచెం నాకంటే నేను ఓన్గా చేసుకోవడం స్టార్ట్ చేసిన. ఇక చేసుకున్నాక అప్పుడు మెల్లమెల్లగా ఇండిపెండెంట్ సాంగ్స్ అవి ఇవి చేయడము. ఇక ఎంత రేట్ అంత స్టార్ట్ చేసినాక నాకు ఎక్విప్మెంట్ ఉన్నాక ఈ ఎక్విప్మెంట్ సరిపోదు, చాలా బేసిక్ ఎక్విప్మెంట్ అది. బట్ ఇక నాకు డబ్బులు లేవు అప్గ్రేడ్ చేద్దామంటే. అప్పుడు ఆ యూఎస్ నుంచి కాల్ వచ్చింది, ఇట్లా ఇంటర్వ్యూ అది చేస్తుంటే ఆమె శారదా సింగిరెడ్డి గారు చూసి ఇట్లా యూఎస్లో మేము కన్వెన్షన్ చేస్తున్నాము, మాకు థీమ్ సాంగ్ కంపోజ్ చేస్తామని అడిగింది. అమెరికాలో ఈ పాయింట్ నోట్ చేసుకోండి, అమెరికాలో ఏదైనా ఇనాగరల్ సాంగ్ కానీ బ్యాలే కానీ కంపోజ్ చేయాలి అంటే అప్పటి వరకు ఉన్న ఆచారం ఏంటిదంటే 15 నుంచి 20 నిమిషాలు పెద్ద పెద్దోళ్ళు చేస్తారు. అంటే మణిశర్మ గారు లాంటి వాళ్ళు, కీరవాణి గారు లాంటి వాళ్ళు, వందే మాతరం గారు లాంటి పెద్ద పెద్దోళ్ళు చేస్తారు. ఒక 10-15 లక్షలు ఖర్చు అవుతుంది. నేను జస్ట్ 5 లక్షలలో అదే 15 నిమిషాల పాటు అన్ని కలిపి 5 లక్షలలో కన్వెన్షన్ బ్యాలె అంటే అందరూ నిద్రపోతారు అమెరికాలో. అసలు ఊపుగా వచ్చేటట్టు అసలు మొత్తం గోరటెంకన్న లిరిక్స్ ఫస్ట్ కన్వెన్షన్ సాంగ్ రాస్తే మొత్తం జనాలు రిపీటెడ్ మోడ్లో ప్లే చేయమన్నారు. అంత హిట్ అయింది. ఇంక అప్పుడు అంటే వాళ్ళే అమెరికాకి రమ్మన్నాక ఫస్ట్ వెళ్ళడమే న్యూయార్క్ వెళ్ళిన. అంటే సరే చిన్నప్పటి నుంచి ఏమో ఫ్లైట్లలో ఏదైనా ఫ్లైట్ పైకి పోతుంటే మనం తప్పితే మనకు కూడా బాగా చెప్పలేడు కదా. సో అట్లా ఫస్ట్ టైం టీడీఎఫ్ కన్వెన్షన్కి వెళ్ళినప్పుడు వాళ్ళు కొంతమంది సింగర్స్ని కూడా తీసుకురమ్మన్నారు నాతోని.
అప్పుడు ఫోక్ సింగర్స్ అడిగిన్లు, మూవీ సింగర్స్ అడిగిన్లు. ఫోక్ సింగర్స్ అడిగినప్పుడు మంగ్లీని ఫస్ట్ టైం నేనే అప్పుడు యూఎస్కి తీసుకెళ్ళింది. ఓకే. మంగ్లీని ఫస్ట్ టైం నేనే 2016లో దాము అని ఉన్నాడు కదా, దాము అన్నకు ఫోన్ చేస్తే మంగ్లీ బాగా పాడుతుంది కార్తీక్, ఇది ఒకసారి చూడు, తను మంచి యాంకరింగ్ అది చేస్తుంది, గొంతు మంచిగా పాడుతుంది అంటే సరే అన్న అని చెప్పి మన మంగ్లీని మాటల తిరుపతి సై టీవీ ఉండే కదా, సై టీవీ తర్వాత తేలు విజయ్ అక్క, వీళ్ళు ముగ్గురు, వీళ్ళు కాకుండా మళ్ళీ సినిమా సింగర్స్ చాలా మంది, అందరం కలిసి పోయినాం అన్నట్టు. పోయినాకే మనకు పనిగా అంటే నాది అప్పుడు పోయినాకే నాకు ఎక్విప్మెంట్ పరంగా నేను ఇక్కడైతే $1,00,000 ఉంటుంది అనుకో, మా ఇక్కడ ఒక 50,000 ఉంటుంది. సో అట్లా నాకు వచ్చిన డబ్బులు, నాకు వచ్చిన అన్నీ కూడా నేను అంటే షోస్ చేస్తే $500 $1,000 ఇస్తారు కదా, అవన్నీ నేను పక్కన పెట్టుకొని ఒక సౌండ్ కార్డు, మైక్, ఒక చిన్న కంప్యూటర్ అన్నీ కొనుక్కొని ఇక ఆ నెల రోజులల్లో లక్కీగా ఏంటంటే నాకు దేశపతి శ్రీనివాస్ సార్ అక్కడ బాగా పరిచయం అండి. ఆయన కూడా ఏదో ఈ తెలంగాణ వచ్చిన కొత్తలో మొత్తం చిన్న మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమానికి వచ్చిండు. ఇక అన్న కూడా నాతో ఏడుగానే నన్ను తీసుకుపోయేటాడు. ఆయనది మాట నాది పాట అని చెప్పి అట్లా మాట పాట ప్రోగ్రామ్ అని పెడితే మస్తు సక్సెస్ అయింది. అది కూడా శాన్ అంటోనియోలో, ఆస్టిన్లో, డాలస్లో, కాలిఫోర్నియాలో, ఇటు న్యూయార్క్లో, అటు వర్జినియా, అన్ని స్టేట్స్ తిరిగినాం. ఇక అట్లా 300, 400, 500 అట్లా పైసలన్నీ వస్తాయి కదా, అన్ని తీసుకొని మంచి ఎక్విప్మెంట్ తీసుకొని ఇక టాప్ ఎక్విప్మెంట్ అంతా తెచ్చుకున్నా. అంటే హైదరాబాద్ ఎక్కడ, మైసూర్ ఎక్కడ, యూఎస్ ఎక్కడ అంటే అది మన సంకల్పం గట్టికున్నప్పుడు అన్నీ అయితే. సో ఇక అది అయిందిగా. అట్లా అయినాక ఇక ఒక్కొక్క స్టెప్ మెల్లమెల్లగా దాని తర్వాత లక్కీగా కొంచెం వీళ్ళు గోరటెంకన్న పరిచయం ఉండడు, ప్లస్ పోతే దేశపతి శ్రీనన్న పరిచయం ఉండడు. వీళ్ళందరూ కూడా ఏం చేసినట్టే స్టార్టింగ్లో పొలిటికల్ కూడా నన్ను కొంచెం పాటలు చేయమన్నారు, కొంచెం డబ్బులు వచ్చేటివి. సో అట్లా ఇంకన్నా కానీ అంటే ఫస్ట్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారితో స్వచ్ఛ భారత్ అని ఒక పాట చేసినాము. అంటే బాలసుబ్రహ్మణ్యం గారు అంటే మనం చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగినప్పుడు వాళ్ళతో పనిచేయడం అనేది అది అల్టిమేట్, అది వాళ్ళు చూడడమే మనకు వరం, అది పనిచేయడం అనేది అది గొప్ప విషయం అది. సో అట్లా బాలసుబ్రహ్మణ్యం గారితో కానీ, సో బాలుగారితో వందే మాత్రం అని చెప్పేసి ఇవన్నీ చేసి అనుకుంటా. అవును చేసిన స్వచ్ఛ భారత్ ఇదంతా చేసినాము. ఇది బాలుగారితో ఈవెన్ వందే మాత్రం ఏంటిది అంటే పేట్రియాటిక్ సాంగ్ చేసినాము. తెలుగు సింగర్స్ అందరూ చాలా మంది ఉన్నారు దాంట్లో. ఉషా గారు ఉన్నారు, పృథ్వీ చంద్ర, మోహన భోగరాజు, రమ్య బెహ్రా, ఎస్పి బాలుగారు, వీళ్ళందరితో వందే మాత్రం చేసినాం. అదే లక్కీగా ఏంటంటే మనకు దేవుడు స్టార్టింగ్లో ఒక 1.5 year ఫుల్ స్ట్రగుల్ ఉండే, మస్తు కష్టం ఉండే, 2 years అనుకో. తర్వాత డైరెక్ట్ పెద్దోళ్ళని కనెక్ట్ చేసిండు నాకు. ఇప్పుడు ఒక 10-15 ఏళ్ళు ఇండస్ట్రీలో ఉంటే కూడా నీకు అవకాశం రాదు. నేను వెరీ బిగినింగ్లోనే గోరటెంకన్నతోని, ఇటు బాలసుబ్రహ్మణ్యం గారితో, సుశీలమ్మ గారితో, చిత్ర గారితో, శంకర్ మహాదేవన్ గారితో ఫస్ట్ 1-2 years అందరితో మనం పనిచేసినాం. అంటే వాళ్ళకు కూడా బాగా నచ్చేది మన డెడికేషన్ కానీ, మన హార్డ్ వర్క్ కానీ. ఇప్పుడు ప్రొడక్షన్ కూడా ఏంది, బయట ₹10 అయితే కార్తీక్తో చేయించుకుంటే ₹5 మనకి ఇంతే మంచి క్వాలిటీ వస్తుంది, వాళ్ళకి కూడా ఉండే. ఇక మనం ఏంటంటే మనం నిరూపించుకోవాలి, ప్రూవ్ చేసుకోవాలి. అట్లా చెత్త సినిమాలు కూడా చేసినాం మనం, కానీ పాటలు ఎక్కడ కూడా మనకు అంటే బ్యాడ్ నేమ్ తీసుకురాలే. అది ఎట్లున్న పాటలు మంచిగా చేసేది. గోరేటి ఎంకన్న ఎట్లా పరిచయం? ఎంకన్న మన ఈ పాటతోనే. ఇప్పుడు బందూక్ సినిమాకు ఎంకన్న రైటర్, దాంట్లో 2 పాటలు రాసిండు అన్న. అప్పుడు ఎంకన్న రాసిన పాటకి నన్ను మ్యూజిక్ చేయమన్నారు. అట్లా ఇక మనం సొచ్చుకపోతాం ఇక మనకు పాటలు, మన టాలెంట్ ఇదంతా అన్న చూసి ఇంటికి రమ్మనేది. ఇక కరెక్షన్స్ అప్పుడు తర్వాత మేము నేను కలిసి చేసిన అన్ని పాటలు ఇట్టే. తర్వాత పొలిటికల్గా చాలా అంటే బాహుబలి కైండ్ ఆఫ్ సాంగ్ అన్నారు అందరూ. వీరాధివీరుడు అతడు, విజయానికి బావుటతడు, ఆవేశపు విల్లంబతడు, ఆలోచన శిఖరంభతడు. ఆ పాట అయితే మస్తు వేలింది. కేసీఆర్ గారి పాట కదా అది. కేసీఆర్ కని చేసినాము, అన్న కోసం బర్త్డే చేసినాం. కానీ అది జగన్ అన్న వాడుకున్నాడు, చంద్రబాబు నాయుడు గారు వాడుకున్నారు, ప్రతి ఒక్కరు వాడుకున్నారు. ఎవరు వాడుకున్నా ఆ పాట హిట్. మీరు అందరు పొలిటికల్ లీడర్లు పొలిటికల్. నవరత్నాలకి మ్యూజిక్, నవరత్నాలు నేనే చేసిన. నవరత్నాలు జగన్ అన్న ఉన్నప్పుడు అన్ని నేనే చేసిన. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు అది చాలా అంటే నాకు బాగా ఇష్టమైన వ్యక్తి. ఆయన నవరత్నాలకు కానీ ప్లస్ పోతే ఆయన పాటలు కానీ చేయించుకున్నారు. అసలు ఒక ఆర్టిస్ట్ అన్నప్పుడు అన్నీ చేయాలి అబ్బాయిగా. నాకు ఒక ఏజ్ చేయడానికి నాకు వస్తే అది చేసేది నేను. అంటే పొలిటికల్ అని సంబంధం లేకుండా పాటలా చూసి చేసేది అంతే. ఓకే. మీకు ఇష్టమైన పొలిటికల్ లీడర్ ఎవరు? అట్లా ఏం లేదబ్బా. పొలిటికల్ లీడర్ అంటే ఒక ఆర్టిస్ట్ కాబట్టి అందరు ఇష్టమే అంటారు. అందరు ఇష్టమే. కాకపోతే నాకు నేను పుట్టి పెరిగిన నేపథ్యంలో నా గ్రామానికి నాకు కొంచెం సౌకర్యంగా ఉన్నది అంటే ఆఫ్టర్ తెలంగాణ. దానికి కారకుడు కేసీఆర్ కాబట్టి డెఫినెట్గా కేసీఆర్ గారిని నేను అంటే అప్రిషియేట్ చేస్తే నాకంటే నాకు గౌరవం. సార్ అంటే కూడా నాకు మంచి రెస్పెక్ట్. అందుకే ఆయన చేసిన అన్ని పాటలు కూడా హిట్ అయినాయి. అదే. ఇంకోటి ఈ సాంగ్ ఇష్టం అన్న మీరు చేసింది ఈ జట్టి మూవీలో, దూరం పెరిగిన కరిగిన పెరిగిన, అదే నాకు రాదు కదా ఒక్కసారి ఆ పాట. ఆ పాట శ్రీరామ్ వాడిండు. ఓకే. యాక్చువల్లీ దూరం కరిగిన పాట
అంటే శ్రీరామ్కి ఆ 6 monthsలో ఫుల్ మస్తు అంటే మంచి సింగర్గా మనోడు 6 నెలల్లో మనోడికి ఎక్కువ హిట్స్ లేవు. ఆ 6 monthsలో కొంచెం అది ఉండే. ఆ 6 నెలల్లో మన పాట వర్కౌట్ అయింది బాగా. ఓకే, మన పాట వర్కౌట్ అయ్యి మస్తు పేలింది అది. అది ఒకటబ్బా చిన్న సినిమా, ఎవడి సినిమానో తెలియదు, ఎవడు హీరోనో తెలియదు, ఏ ప్రొడక్షన్ ఏదో తెలియదు. అటువంటి దాంట్లో నుంచి ఒక పాట 30-35 మిలియన్లు కొట్టడం గ్రేట్. అస్సలు నీకు పెద్ద ఇప్పుడు నాని లాంటోడు లేకపోతే పెద్ద విజయ్ దేవరకొండ లాంటోడిది 100 మిలియన్లు కొట్టడం 50 మిలియన్లు కొట్టడం కాదు, ఇటువంటి పాట నీకు కొట్టడం గ్రేట్. అది మంచిగా వర్కౌట్ అయింది అబ్బా. అది పాడితే నేను సూపర్ ఉంటుంది ఆ సాంగ్ అసలు. ఇప్పుడు అవన్నీ సడన్గా నాకు కొంచెం ముందు చెప్తే ప్రాక్టీస్ అయినా వేసుకునేటోళ్ళం. నా దగ్గరకు వస్తే ఎగ్జామే అది. ఎగ్జామ్ కన్నా ఘోరం ఉన్నది స్వామి. తీపి తీపి మాటలెన్నో పెదవి దాటుతున్నా, గుండెలోన తీపి భావం చెప్పలేనిదేనా, దూరం కరిగినా మౌనం కరుగునా, మౌనం కరిగినా అభిమానం కరుగునా, కొంటే చూపులెన్నో రెప్ప గడప దాటుతున్నా, గుండెలోన ఉన్న ప్రేమ చూపలేనిదేనా, దూరం కరిగినా మౌనం కరుగునా. ఈ పాట సూపర్ అసలు. అసలు చాలా మందికి ఇష్టం, అంటే యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చాలా ఇష్టమా ఇది. ఈవెన్ యాంకర్ రవిది ఒక పాట ఉంటది. యాంకర్ రవిది ఫస్ట్ సాంగ్ ఇదిమా ప్రేమ కథ, మ్యూజిక్ ప్రైవేట్ సాంగ్, సినిమా కూడా చేశాడు. ఓకే, ఆయన హీరోగా చేశాడు ఇదిమా ప్రేమ కథ. అందులో నువ్వికరావని ఎదలో చప్పుడు, నమ్మక తప్పని నిజమైనప్పుడు, ఆపేసాకను రెప్పల చప్పుడిలా. ఆ పాట అందం దాగిన ప్రాణం ఉందని తెలియలేదు అసలు, అందం అన్నది కాదా చిన్నది నిన్ను చూసి మొదలు. అది కూడా మస్తు ఉంటుంది పాట, బాగా వెళ్ళింది అది. కాదన్నా ఇక్కడ అంటే పొలిటికల్ సాంగ్స్, ఇక్కడ లవ్ సాంగ్స్, ఇంకోటి అంటే మనము చిన్నప్పుడు లాలి లాలి అని పాటలు, జోల పాటలు మనం విన్నాం. ఈ స్కంద జోలాలి అని చెప్పేసి సుబ్రహ్మణ్య స్వామిదా ఒక సాంగ్. అది లాలి పాటలు ఏంటంటే అది బేసిక్గా లాలి పాటలు ఏంటిది అంటే మనము లక్ష్మణ కాపర్తి అంటే నేను సినిమా పాట ఎట్లా చేసినా ప్రైవేట్ సాంగ్ కూడా అంతే దానికి రెస్పెక్ట్ ఇచ్చి చేస్తాను. సో ఒక 3 years బ్యాక్ లక్ష్మణ్ కాపర్తి గారు అడిగిళ్ళు అనమాట, ఇట్లా మనం లాలి సాంగ్స్ ఒక ప్రాజెక్ట్ చేద్దాం అన్నప్పుడు, అంటే అంతరించిపోతున్న లాలి పాటలకి ఒక కొత్త నిర్వచనంతో రిలీజ్ చేద్దాము. అది జనాలకు ఎట్లుండాలి అంటే, ఒక పిల్లోడు నిద్రపోవాలి అంటే ఆ పాట పెట్టుకుంటే నిద్రపోవాలి, అంత సూదింగ్ ఉండాలి. సో ఫస్ట్ చిత్రగారితో పాడించినాము. ఓకే, చారేడు చారేడు సంపంగ పువ్వులు సందమామయ్యలో సందమామయ్యలో, దోసెడు దోసెడు దాసన్న పువ్వులు సందమామయ్యలో సందమామయ్యలో. అది ఎవరు రాసింది అనుకుంటున్నారు? నందిని సిద్ధారెడ్డి గారు. ఓకే, లెజెండ్ నందిని సిద్ధారెడ్డి గారు రాస్తే చిత్ర గారు పాడిలో ఆ పాట మిలియన్లలో వెళ్ళింది. ఇక అదే స్ఫూర్తితో మనం ఎస్పీ శైలజ గారితో పాడించినాము, అంజనా స్వామితో పాడించినాము, చాలామంది సింగర్స్ పాడిళ్ళు, మాలవిక, దర్బా సిస్టర్స్ అందరూ పాడిళ్ళు. దాంట్లో ఈ రీసెంట్గా లాస్ట్లో రిలీజ్ అయిన పాట స్కంద జోలాలి. అది ఎంత హిట్ అయింది అంటే మన పాట ప్రజలందరూ మెచ్చుతారు, కానీ దేవుడే మెచ్చి ఆయన పౌలింపు సేవకు మన పాట అక్కడ పెడుతున్నారు ఇప్పుడు. ఇది మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్లో అఫీషియల్గా మన పాట స్వామివారిని నిద్రపుచ్చడానికి మన పాటే వాడుతున్నారు ఆడ. ఓకే, ఒక్కసారి ఆ సాంగ్ అన్నా. దేవతల కాపాడ వెలసిన స్కంద జోలాలి సుబ్రహ్మణ్య జోలాలి, తారకాసురవధను చేసిన మురుగ జోలాలి శరవణ భవకు జోలాలి, పార్వతీ పరమేశ తనయుడు స్వామినాథుడట కుమారస్వామియట, నెమలి వాహనమెక్కి తిరిగే బాలుడికి లాలి మురిపాల జోలాలి, సురులకి సేనాధిపతికి మధురమగులాలి ముజ్జగములాలి, పార్వతీ పరమేశ తనయుడు స్వామినాథుడట కుమారస్వామియట, కృత్తికలు పాలిచ్చి పెంచిన కార్తికేయుడట ముద్దు బాలుడట నిదురకు వేలాయనట, జోలాలి జోలాలి
జోలాలి జోలాలి పాట సూపర్ చాలా చాలా హిట్ అయింది అసలు. అంటే మెయిన్ సరే వ్యూస్ గీస్ పక్కన పడితే కింద కమెంట్స్లో అంటే మా పాప ఈ పాట వింటే కానీ నిద్రపోదు, నేను 3 months ఉన్నప్పటి నుంచి మా పాట అంటే కడుపులో ఉన్నప్పటి నుంచి వింటున్నా, తను పుట్టాక ఏడుస్తే ఈ పాట పడితే తను కామ్ అయిపోతుంది, ఈ పాట పడితే తను రియాక్ట్ అవుతుంది. అసలు చూస్తున్నప్పుడు అంటే అసలు మామూలు ఆనందం ఉండదు తెలుసా అసలు. అంటే ఆర్టిస్ట్కి కావాల్సింది అదే కదా. ఈవెన్ అంటే చెప్తున్నాను గొప్ప కాదు కానీ మనకు డబ్బులు వచ్చినాయి, అవార్డులు రివార్డులు అనే దానికన్నా కూడా ఇప్పుడు నేను ఒక అమ్మ సాంగ్ చేసిన, అది కూడా పాడతాను నేను. అమ్మ సాంగ్ కానీ నాన్న సాంగ్ కానీ ఇట్లా లాలి పాటలు కానీ ఇట్లా కొంచెం డిఫరెంట్ అకేషన్స్లో చేసిన అన్ని పాటలు కూడా జనాల గుండెను తట్టి లేపినాయి. అంటే వాళ్ళు ఈ పాటని వాళ్ళు ఓన్ చేసుకున్నారు. వాళ్ళ ఇంట్లో ఒక పాప పుడితే మన పాటే, ఒక బాబు చచ్చిపోతే మన పాటే, అమ్మకి ఏమన్నా అయితే మన పాటే. అంటే ఒక పాట వాళ్ళ కుటుంబంలో ఒక భాగం అయిపోయింది. ఒక ఆర్టిస్ట్కి అంతకన్నా కావాల్సిందే ఉంటుంది. సో అది నేను అంటే చాలా గర్వంగా ఫీల్ అవుతుంది. అంటే నేను ఇంత కష్టాలు పడ్డా కూడా జాబ్ రిజైన్ చేసి ఒక కంఫర్టబుల్ దాన్ని వదిలిపెట్టి ఇట్లా వచ్చి ఎంత స్ట్రగుల్ అయ్యి ఇట్లా వచ్చినా కూడా ఈ మెసేజ్ చూసినప్పుడు మనకు అదంతా పోతుంది. ఓకే ఒక హ్యాపీనెస్ ఉంటుంది, ఒక తృప్తి ఉంటుంది. అది. సో ఒక్కసారి అమ్మ పాట అన్న ఇంతకుముందు కన్నారు కదా, అమ్మ పాట ఇష్టండి. ఇది ఇక మీరు ఏడవద్దు మరి ఈ పాట. ఓకే. సో డిస్క్లైమర్ అనమాట, మీరు ఏడవను అంటేనే నేను పాడతా. నేనైతే ఏడవను, ఏడిపిస్తా. సో బేసిక్ ఈ పాటను రాసింది అసలు చాలా మంచి వీరు అని చెప్పి మంచి రైటర్. సో ఆయన రాశాక నేను వెంటనే ఒక జస్ట్ ట్యూన్ పంపిస్తే తను రాశాడు. వెంటనే అసలు అంటే పాట విన్న ప్రతి ఒక్కరు ఎమోషనల్ అవుతారు. అబ్బా ఊళ్ళో ఒకసారి మా ఊళ్ళో వాడితే అందరు ఏడ్చడే. ఇక ఇప్పుడు ఏడవడమేనా ఇక? నేను ఒక చిన్న బాబు కడుపులో ఉండి పాడుతున్నాడు. ఓకే. వాడు ఒక్కొక్క స్టేజ్లో వాళ్ళ అమ్మ గురించి పాడుతున్నాడు అనమాట. జస్ట్ చెప్తున్నా మీకు. నెత్తురు మాంసాలేన బువ్వని తిన్నానే, ఒత్తిగిల్లి పేగుల్లో పత్తి పరుపని పన్నానే, కాళ్లతో పొత్తి కడుపున జాడిచ్చి తన్నానే, మొత్తుకొని నొప్పి కొర్సి బతుకిత్తేనే ఉన్నానే, మానం మంత్రసాని ముందెట్టి పానం యముని పాసాన గట్టి, ప్రేమనంత నా చుట్టూ చుట్టి ఇచ్చావి జన్మ, బొడ్డుకున్న పేగు తెగ్గొట్టి కన్నీళ్ళని నవ్వుతో నెట్టి, ముత్తేమంత ముద్దును పెట్టి మురిసావే అమ్మా, ఏడ్పు నవ్వు ఎల్గు సీకటి నువ్వమ్మా, నా తావూరేవు బతుకు నువ్వమ్మా, ఏది నీకు సాటి రానే రాదమ్మా, నిన్ను యాది మరిసే జన్మే జన్మ కాదమ్మా, నెత్తురు మాంసాలే నా బువ్వని తిన్నానే. కడుపులో ఉన్నప్పుడు నెత్తురు మాంసాలే బువ్వని తింటారు కదా. ఒత్తిగిల్లి పేగుల్లో పత్తి పరుపని, ఆ పేగులే పత్తి పరుపని మండుకున్నాడు. చరణాలలో అంటే అమ్మ ఎంత ఉంటుందంట ఆ హృదయము. నేను గాబరయ్యి గావుమంటే గుండె పిండి తాపావు, జర్రమొచ్చి నేను వంటే గుండె బాదుకుంటావు, సల్లజాదులైనాకు ఒళ్ళు మండిపోతాంటే కొన్నిగొస్తమైసమ్మ అని ముడుపు గట్టినావు, కుడులేని పొద్దులు కునుకులేని మాపులు, చెప్పలేని సేతలు తల్లి లెక్కలేవు నీకు, నీకు భూదేవంత ఓపికుందే మాయమ్మ, కొలవలేనంత ప్రేమే నీదమ్మా, ఏది సాటే నీకు రానే రాదమ్మా, నిన్ను యాది మరిసే జన్మే జన్మ కాదమ్మా. కొంచెం పెద్దోడైనాక ఏలుబట్టి నడిపిస్తుంది కదమ్మా, ఏలుబట్టి నడుస్తుంటే ఎగిరి గంతులేసావు, అచ్చిరాని మాటలింటూ ముచ్చటెంతో పడ్డావు, కొట్టబోతే నాయన దొరకకుండా దాసినవు, బుదగరించి సాటుగా బుద్ధి చెప్పినవు నాకు, లోపమంటూ ఏమున్నా లోకమెక్కిరిస్తున్నా, లోకువవ్వనే నీకు పడికొండనమ్మ నీకు, ఇంకో జన్మే ఇస్తానంటే ఆ బ్రహ్మ, నీకమ్మై పుట్టే భాగ్యం చాలమ్మా. ఇప్పుడు కాకి పిల్ల కాకి ముద్ద, లోపం అంటూ ఏమున్నా లోకం ఎక్కిరిస్తున్నా లోకు అవ్వనే నీకు, అంతే కదబ్బా. ఏదున్నా కూడా గుడ్డోడైనా కుంటుడైనా అమ్మకు కొడుకే, అది కొడుకే అంతే. అది అట్లా అమ్మ గురించి. అది కొట్టబోతు మన చిన్నప్పుడు
నానేసి కొడుతుంటే అమ్మ పక్కకు తీసుకొని అమ్మ ఏంద్రా అట్లా అల్లరి వేస్తూ ఉంటుంది. అట్లా ఏది బిడ్డ అంటది, కుడతారా బాబు అట్లా ఏదంటది అంటే కొట్టబోతే నాయనా దొరకకుండా దాసినవు, బుధగరించి సాటుగా బుద్ధి చెప్పినవు నాకు, లోపమంటూ ఏమున్నా లోకమెక్కిరిస్తున్నా, లోకువవ్వనే నీకు పైడికొండనమ్మ నీకు. అది అసలు సూపర్ అన్న. సో అమ్మ పాట పాడారు కాబట్టి, సో అమ్మ గురించి మీరు ఏం చెప్తారు? అమ్మ పేరు పద్మ, పద్మావతి. ఓకే. ఇక అమ్మ అంటే ఇంకా సృష్టిలో అంటే తనకు ఈక్వల్గా ఏదైనా ఉన్నదంటే ఏం లేదబ్బా. ఇక అంటే ఇక అమ్మ గురించి చెప్పడానికి మనకు పదాలు సరిపోవు. అమ్మ గురించి చెప్పంటారు కదా, మనకు కన్నందుకు ఇప్పుడు మనం ఇన్ని చేస్తున్నాం, ఇన్ని సాధిస్తున్నాం అంటే ఏదో మనకున్న టాలెంటో లేకపోతే ఆ దేవుడు ఇచ్చిన ఏదో కన్నా కూడా అన్నిటికన్నా ముందు అమ్మ మనల్ని కన్నది కాబట్టి నువ్వు ఇక్కడ కూర్చున్నావు, ఇంటర్వ్యూ చేస్తున్నావు. చాలా మంది ఇప్పుడు పోరాణాలు ఏంటిదంటే ఏమో వానికి 2 ఎకరాలు ఇచ్చింది, నాకు ఎకరం తక్కువ ఇచ్చింది, లేకపోతే వాళ్ళకి అది పెడతలేదు అని చెప్పి చిన్న చిన్న కారణాలతోని అమ్మను తల్లి దూరం చేసుకుంటారు. కానీ అబ్బో అది బతికేనా అది అనిపిస్తుంది. అయితే అమ్మను మీరు ఎప్పుడన్నా బాధ పెట్టిరాను అంటే తెలుసో తెలియక బాధ పెట్టిన తెలియక అంటే ఒక్కటన అంటే అమ్మను బాధ పెట్టడం అంటే ఇండైరెక్ట్గా ఇప్పుడు నేను సినిమా ఫీల్డ్కి వచ్చినప్పుడు తెలిసినాక నేను పడుతున్న కష్టాలు తెలిసినాక చాలా బాధపడ్డది. ఎందుకు రా ఇదంతా నీకు అవసరమా, జాబ్ చేసుకోవచ్చు కదా. ఎందుకంటే చిన్నప్పుడు కూడా నేను అంటే మా ఊరు నుంచి వరంగల్ పోవాలి అంటే నాకు ఒక 60 రూపాయలు కావాలి. 60 రూపాయలు ఎందుకు అంటే నాకు పోను రాను బస్ ఛార్జ్ ఏది, నేను ఇక్కడ నుంచి ములుగు పోవాలి, ములుగు నుంచి హనుమకొండ పోవాలి, ఇక్కడ నుంచి ములుగు పోను 5 రూపాయలు, రాని 5 రూపాయలు 10 రూపాయలు, అక్కడ నుంచి హనుమకొండ పోను 20 రూపాయలు, రాని 20 రూపాయలు, ఎంత 40 రూపాయలు, 40 20 ఎంత 60 రూపాయలు. ఏదైనా కాంపిటీషన్ ఉన్నది పోవాలన్నా లేకపోతే ఏదైనా కొంచెం ఇట్లా అప్పుడు ఈ క్యాసెట్స్ ఫోక్ క్యాసెట్స్ అవి ఇవి కొంచెం ఇట్లా కోరస్ గీరస్లు ఉండేది, పోవాలంటే మా అమ్మని అడిగితే మా అమ్మ ఏం చేసేది అంటే ఇక తను నేను ఇక చిన్న చిన్న దాచిపెట్టుకున్న రూపాయి 2 రూపాయలు అవి దాచిపెట్టుకున్నాయి, మా అమ్మ అటు ఇటు దాచిపెట్టుకున్నాయి. అమ్మ అంగన్వాడీ స్కూల్ టీచర్ ఉండే. అట్లా ఇక అన్ని కలిపి అవేరి ఒక 60 రూపాయల కాయిన్లు ఇచ్చేది నాకు. ఇక పోయి బాగా ఎందుకు నేను పోవడం అవసరమా, ఇంత కష్టం 60 రూపాయలు ఒక 4 రోజులు దాచిపెట్టుకుంటూ వచ్చిన పైసలు కదా అవి, నెల 2 నెలలు అనిపించేది. కానీ ఇక మా అమ్మ ఏమనేదంటే ఇక పోరా నువ్వు ఏమున్నది దాంట్లో పోయి ఏదన్నా చెయ్యి నువ్వు అనుకుంటున్నావు కదా పోయి అంటే, ఇక అప్పుడు మనం ఏం చేసేది ఇక ఈ 60 రూపాయలు ఖర్చు పెట్టకుండా ఇక్కడి నుంచి ములుగు దాకా సైకిల్ మీద నడుచుకుంటున్నా పోయి అక్కడి నుంచి బస్సుకు పోయి మళ్ళీ రిటర్న్లో బస్సు వచ్చి మిగతా ఈ 10 రూపాయలు మిగులుతాయి కదా దాని తర్వాత పూరీలు ఇడ్లీ తిని ఇక వచ్చేది అనమాట. ఇక అమ్మ ఏంటంటే తర్వాత వీడికి ఒక కంఫర్టబుల్ లైఫ్ ఉండు కదా, మంచిగా జాబ్ చేసుకుంటాడు, బాగా టాపర్ చదువుతాడు, ఇదంతా వదిలిపెట్టి ఎందుకు ఇండస్ట్రీకి వెళ్ళి ఇదంతా ఊళ్ళల్లో కూడా ఎట్లుంటుంది అంటే మనము సినిమా ఇండస్ట్రీకి వచ్చినాము అంటే వీనికి చదువురాకు వచ్చిండు అనుకుంటారు, వానికి మందల వాటి ఉంది అనుకుంటారు, ఇక వేరే అన్నీ అనుకుంటారు. కానీ మనం అట్లా ఉండము. ఇప్పుడు మనకు జీవితంలో మనకు ఉన్న అన్ని స్ట్రగుల్స్, ఇప్పుడు పొద్దున్న లేస్తే మనకు అన్ని ఛాలెంజెసే ఉంటాయి జీవితంలో, మనని మనం నిలబెట్టుకోవాలి, నిన్నటికన్నీ వాళ్ళ మెరుగ్గా ఉండాలి. ఇక్కడ అట్లా ఉండదు. అది చాలా వాళ్ళు బాధపడ్డారు అంటే ఈ విషయంలో బాధపడ్డారు అంతే. నేను వాళ్ళను వ్యక్తిగతంగా ఎప్పుడు కూడా మంచిగా ఇక్కడ తీసుకొని మంచిగా చూసుకుంటాడు వినప్పుడు మంచిగానే ఉంటుంది, కానీ ఈ విషయంలో బాగా బాధపడ్డారు. ఓకే. సో ఇంకోటి యుఎస్లో సేవ్ ద సాయిల్ గురించి సద్గురు గారిది సంథింగ్ ఏదో అయినప్పుడు స్టేజ్ పైన మీరు పాడడం జరిగింది. అవునవును, అది చాలా 2-3 years బ్యాక్. అది ఒక్కసారి నేను అది అప్పుడు చూసినప్పుడు నేను అనుకున్నాను ఇన్ని రోజులకు అది బాగా వైరల్ అయిందన్న. అది యాక్చువల్లీ అది వైరల్ అయిందని నాకు కూడా తెలియదు. కేటీఆర్ అన్న సంతోష్ అన్న షేర్ చేసిన ట్విట్టర్లో, అప్పుడు నాకు తెలిసింది వైరల్ అయింది అన్నట్టు. ఇప్పుడు యూఎస్లో ఉన్నా నేను. యూఎస్లో యాక్చువల్లీ ఆ షోస్లో పాడుతున్నప్పుడు ఒక 10,000 మంది జనాలు ఉన్నాం. 10,000 మంది జనాలు. సద్గురు నాకు ఇట్లా ఎదురుగానే సద్గురు ముందు సీట్లో కూర్చున్నాడు. చాలా పెద్ద పెద్ద మహానుభావులు అమెరికాలో చాలా నాకు ఏం చెప్తారు గవర్నర్స్ వాళ్ళు వీళ్ళందరూ ఉన్నారు. ఒక 10,000 మంది ఆడిటోరియం, అది 10,000 పైనే ఉంటారు, తక్కువ ఉండరు. అప్పుడు అంటే సేవ్ ద సాయిల్ అంటే ప్రకృతి గురించే కదా, చెట్టు గురించి ఒకటి పాడదాం అన్నట్టు స్టేజ్ మీకు అంటే ఇక అప్పుడు నా తర్వాత సద్గురు గారు ఎక్కాలన్నమాట స్టేజ్, సద్గురు ఎక్కాలి. అప్పుడు మొత్తం కొంచెం చిన్న చిన్న నాయిస్ ఉండే. పాట స్టార్ట్ చేసినాక మొత్తం తగ్గిపోయింది. పాట అంతా అయిపోయినాక స్టాండింగ్ ఓవేషన్లో చప్పట్లు కొట్టేళ్ళు. ఓకే. ఆ పాట అసలు పాడితే ఇప్పుడు ఒకసారి ఆ పాట పాడడం కన్నా చెప్తే బెటర్ ఏమో అనిపిస్తుంది నాకు. పాడి చెప్పండి. ఓకే. చెట్టు నరకడానికి వస్తాడు వాడు, వచ్చినాక చెట్టు వాంతో మాట్లాడుతుంది. ఓకే. అంటే క్వశ్చన్ ఇస్తుంది బేసిక్గా, అరే నీకు ఇన్ని చేస్తున్నా నువ్వు ఎందుకు నన్ను చంపాలని చూస్తున్నావు అంటది. ఓకే. నువ్వు పుడితేనే నే ఉయ్యాలా, తడబడితే సాయం చెయ్యాలా, నువ్వు పోతే కాడై మొయ్యాలా, నువ్వు చేసే పని ఏంది ఇయ్యాలా, మనిషి నువ్వు చేసే పని ఏంది ఇయ్యాలా, నన్ను నరకడానికి వచ్చినావు కదా, నువ్వు నమిలే భోజనం అవ్వాలా,
నీవు పెరిగాలి నీవాలా, నీ గూడై రక్షణ కాయాలా, మనిషి నీ కక్షకు నే బలి కావాలా. అర్థమవుతుందా మీకు? అదే అర్థమవుతుంది. ఎండను తింటూ నీడను కంటూ పరోపకారం నా ధర్మం, సేదను తీరి బాధను కోరి ఈ అపకారం అధర్మం. నేను నీకు ఎండను తింటూ నీకు నీడనిస్తున్నా, నువ్వు సేదను తీరి నన్ను నరకతే ఎట్లా, ఈ అపకారం అధర్మం కదా అంటుంది. ఇంకా నాతో నీకు ఎన్ని ఉపయోగాలు ఉన్నాయి చూడు. నన్ను రాల్చి చందనాలుగా, నన్ను కాల్చి ఇంధనాలుగా, అణువణువు ఔషధాలుగా, తనువంతా భూషణాలుగా, మరి నాపై ఏంటి మీ పగ, నన్ను చెక్కి ఆసనాలుగా, సంగీతపు సాధనాలుగా, నువ్వు చదివే పుస్తకాలుగా, నీ పూజకు పూలు నావిగా, మరి ఎందుకురా ఈదగా, నేనేమి ఒంటికి బట్ట, చలినాపగా అవుతదు పట్ట, నా ఆకులే కదరా చుట్ట, నా రక్తమే తేనెల తుట్ట, మరి నన్నే నరికితే ఎట్టా. ఎండను తింటూ నీడను కంటూ పరోపకారం నా ధర్మం, సేదను తీరి బాధను కోరే ఈ అపకారం అధర్మం. అసలు ఎంత మెసేజ్ ఉందన్న ఇందులో. చాలా మెసేజ్ ఉంటుందన్న అసలు. నిజంగా అంటే ఒక చెట్టు ఒక మనిషి అయితే ఆ బాధలు చెప్పుకున్నట్టుంది. ఇప్పుడు అంతే కదా. ఇప్పుడు నేనేమి ఒంటికి బట్ట, చలినాపగా అవుతదు పట్ట, నాకులే కదరా చుట్ట, నా రక్తమే తేనెల తుట్ట, మరి నన్నే నరికితే ఎట్ట. అదే అసలు అంతే కదా అది. అంటే అంతే వీరన్న రాసిండే పాట, అంత్యప్రాసలు కూడా. నన్ను రాల్చి చందనాలుగా, చందనాలు అంటే తెలుసు కదా బొట్లో అని, నన్ను రాల్చి చందనాలుగా, నన్ను కాల్చి ఇంధనాలుగా. ఇప్పుడు మనం కట్టెలు పొయ్యి, అవును, అణువణువు ఔషధాలుగా, చెట్టు నుంచి చాలా ఔషధాలు తయారైతే అడవులలో తెలుసు కదా, ఆయుర్వేదిక్ అంతా. అణువణువు ఔషధాలు తనవంతా భూషణాలుగా, మరి నాపై ఏంటి మీ పెగ. ఇక అది చాలా డీప్ మీనింగ్ ఉంటుంది. నీకు అందరు ఇక స్టాండింగ్ ఓస్ట్ వచ్చింది, ఇక సప్పట్లు కొట్టినది. ఇక అది అంటే కొన్ని ఉంటాయి అన్న లైఫ్లో మనకు. అంటే అన్నీ మనము మిలియన్లో వ్యూస్తేనే మనం కట్టుకోలేము. ఒక 10 మంది చప్పట్లు, ఒక 10 మంది మన పాటను గుర్తు చేసుకుని వాళ్ళ జీవితాలు ఎమోషనల్ అవ్వడము, ఒక మనిషి తినేటప్పుడు మనం గుర్తు రావడం, పడుకునేటప్పుడు మనం గుర్తు రావడం, ఒక మనిషి వాళ్ళ అమ్మను గుర్తు చేసుకుంటే మన పాట గుర్తు రావడం, ఇవన్నీ కూడా మనకు బెస్ట్ మూమెంట్స్ కదా నాకు. ఒక ఆర్టిస్ట్కి ఇంతగానే కావాల్సి. కానీ నిజం చెప్తున్నానా, ఇప్పుడున్న జనరేషన్లో మంచి చెప్తే ఎవడు చూడడు. నిజం చెప్తున్నా. అంటే ఇట్లాంటివి చాలా తక్కువ మంది చూస్తారు. అంటే అందరూ ఆకులు అంటారు చూడు. అయితే ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు మనం ఏంటంటే మనం ఏదో ఒకటి చేయాలనుకుంటున్నాం, మనం మెసేజ్ చేయాలన్నా, మనం ఇన్స్పిరేషన్గా తీసుకోవాలన్నా వాళ్ళు, సో ఒక్కరు తీసుకున్నా చాలు కదా అనేది మన ఇంటెన్షన్. అంటే ఈ కాలంలో ఒకటన్నా ఇప్పుడు అంటే ఇన్స్టాంట్, అంటే అందరికి కూడా ఇన్స్టాంట్ ఇట్లా అయిపోవాలని. ఇందాక మనం అనుకున్నాం, ఇందాక ఇన్స్టాంట్ సెలబ్రిటీస్ అని ఉంటారు అనమాట, వన్ డే సెలబ్రిటీస్. అంటే ఎప్పుడైనా నీకు సక్సెస్ అనేది కన్సిస్టెన్సీ. అంటే నువ్వు ఒక ఫీల్డ్లో నువ్వు నిన్నటికన్నా ఈరోజు నువ్వు మెరుగున్నావు, నిన్నటికన్నా ఈరోజు ఏదైనా నేర్చుకోగలిగినావు, అంటే ఒక కన్సిస్టెన్సీ ఉండి నువ్వు కొంచెం ఏదో ఒకటి అచీవ్ చేయగలుగుతానా. ఇప్పుడు నేను ఊర్లో నుంచి హైదరాబాద్కి వచ్చిన, అమెరికాకి వెళ్ళిన, నా ఫస్ట్ ఫ్లైట్ న్యూయార్క్ డైరెక్ట్ అమెరికాకి వెళ్ళిన, తర్వాత పెద్ద పెద్దలతో పాడించిన నేను. తర్వాత నా పాటలు కొన్ని మిలియన్స్లో వ్యూస్ వచ్చినాయి. 16 ఇంటర్నేషనల్ నేషనల్ అవార్డ్స్ వచ్చినాయి నాకు. 16 వచ్చినాయి, ఎవరికి రాలేదు ఇంతవరకు కూడా. అహ్మదాబాద్ ఫిలిం ఫెస్టివల్ నామినేట్ అయింది, నాది కాన్స్కి నామినేట్ అయింది, దాదాసాహెబ్కి నామినేట్ అయింది, అండ్ ఇటలీ ఫిలిం ఫెస్టివల్కి నామినేట్ అయింది. అండ్ నేను పెద్ద పెద్ద మూవీస్కి టీజర్స్ కంపోజ్ చేసిన. ఇప్పుడు ఒక 4 సినిమాలు నాకు లైన్లో ఉన్నాయి. సినిమాలు హిట్ అఫట్టా కాదు, నా చేతి నిండా పని ఉన్నది అంటే నీకు టాలెంట్ ఉన్నాయి కాబట్టి నీకు పని వస్తుంది, అంతే కదా. లేకపోతే హిట్ లేకపోతే నీకు పని రాదు కదా. హిట్ లేకపోయినా నీకు పని వస్తుంది అంటే నీకు టాలెంట్ ఉంది కాబట్టి వస్తుంది. సో అట్లా మనం ప్రూవ్ చేసుకోవాలి. ప్రూవ్ చేసుకోకపోతే ఏదైనా అంతే. ఇప్పుడు మీదైనా మంచి కంటెంట్తో మనం చేయాలి, అంతే కదా. అయితే ఇంకో విషయం అన్న, ఇంతకుముందు మనం కూర్చొని మాట్లాడేటప్పుడు దీపం గురించి ఒకటి చెప్పారు. ఇది మన ఎంకన్నది. సో అదొక్కసారి అంటే నాకే కాదు మన వ్యూవర్స్ కూడా తెలియాలి కాబట్టి నన్ను క్వశ్చన్ అడిగిండు ఫస్ట్ దీపం గురించి, దాని తర్వాత నాకు అంత తెలియదన్నా. మనకు కుల మత ప్రాంతీయత, లేకపోతే నువ్వు ధనికునివా పేదోనివా, లేకపోతే నువ్వు తెల్లగా ఉన్నావా నల్లగా ఉన్నావా, నువ్వు అమ్మాయివా అబ్బాయివా, నీకు కారు ఉన్నదా సైకిల్ ఉన్నదా అని చూడకుండా నిష్కల్మషంగా ఒక మనిషిని ప్రేమించగలుగుతాడు, ఒక మనిషితోని మాట్లాడగలుగుతాడు, ఒక మనిషితోని అట్లనే ఉండగలుగుతాడు. అంటే నువ్వు ఒక బెంజకార్లో దిగినంతో అట్లే మాట్లాడతావు, సైకిల్ మీద దిగినంతో అట్లే మాట్లాడతావు అనుకున్న మనిషి నువ్వు ఎప్పుడైనా చూసినావా? చాలా తక్కువ. కానీ దీపం అనేది ఉంటుంది. దీపం అనేది దానికి ఎవరైనా ఒకటే. ఇప్పుడు నువ్వు కిరోసిన్ మూసుకో, నువ్వు కిరోసిన్ మూసుకో, అంటుపడితే ఇద్దరిని అంటుపడుతుంది. ఇప్పుడు నువ్వు ఒక బంగారు ప్రమిదల అంటుపెడితే అంటుకుంటుంది, నువ్వు ఒక మట్టి పాత్రలు అంటుపెట్టినా అంటుకుంటుంది. సో దీపంకి తన
పర ఎటువంటి భేదాలు లేవు. అయితే దీపం గురించి, దీపం కొండెక్కడం గురించి ఒక కాన్సెప్ట్ ఉంటుంది అన్న సినిమాలో. ఓకే. అసలు వాట్ ఈస్ దీపం అనేది ఒకటి ఎంకన్నని అడిగితే ఎంకన్న ఒకటి అద్భుతంగా రాసిండు. దాన్ని జస్ట్ మేము ముందు పెడుతున్నాను, అదే ఉన్నది. కానీ ఫస్ట్ ఏ సందర్భాల్లో మనకు దీపం ఉంటుంది? పతి సతిని కలిపేటి కళ్యాణ దీపము, పతి సతిని కలిపేటి కళ్యాణ దీపము, పసిపాపల పురిటి పరువాల దీపము, పరమాత్ముని దివ్య దామాన దీపము, ఒరిగిన దేహాన శిరమందు దీపము, ఒరిగిన దేహాన శిరమందు దీపము. దీపము పతిసతిని కలిపేటి కళ్యాణ దీపము. అవును, ఉంటది. పసిపాపల పురిటి పరువాల దీపం, పుట్టిన బిడ్డకు. అవును. పరమాత్మని, ఆ దీపము పరమాత్మని దివ్య ధామాన వెలుగుతుంది. అదే దీపము చచ్చిన మనిషి తలకాయ దగ్గర కూడా ఉంటుంది. అది దీపం అంటే. ఆ దీపం అక్కడ వెలుగుతుంది, ఇక్కడ వెలుగుతుంది. ఇంకొకటి పత్తితో, దీపం దేంతో తయారు? పత్తితోనే. పత్తితోటి. పత్తితోనే తాను ప్రమిదగా మారుతుంది, తైలంబుతో, నూనెతో తైలంబుతో తాను సత్తువను పొందుతుంది, మట్టి వెండి కంచు ఇత్తడి పుత్తడి కంచార్తి ఏదైనా కాంతినే వంచుతుంది. దానికి ఏ పాత్రైనా అది కాంతి వంచుతూనే ఉంటుంది. ఉన్నోడు లేనోడు అని తేడ చూడదు, ఉన్నది ఉన్నట్టు కనిపింపజేస్తుంది, ఎన్నెలా లేనట్టి అమావాస్య రేయిలో, ఎన్నెలా లేనట్టి అమావాస్య రేయిలో దారినే చూపించే మినుగురై ఎలుగుతుంది. పతి సతిని కలిపేటి కళ్యాణ దీపము, పసిపాపల పురిటి పరువాల దీపము, పరమాత్ముని దివ్య దామాన దీపము, ఒరిగిన దేహాన శిరమందు దీపము. అది సూపర్ అన్న. అసలు వెంకట రాసిండు ఇది. ఇంకనే ఇంకెవరిగా అసలు గూస్ బంప్స్ వస్తున్నాయి అసలు అలా మీనింగ్ అవన్నీ చూస్తా ఉంటే. అయితే యాల యాల సుర సందవేళ దీనికి హుక్ లైన్ ఇది మంచి చిత్ర గారు పాడిన్లో. ఓకే. అమ్మ కూడా అసలు నాది అది బాగా ఫేమస్ అయింది కదా రీసెంట్. యాల యాల సుర సందేల ఆ పాట అనమాట. మంచిగా అది కానీ ఎక్స్పీరియన్స్ అన్న ఇంకన్నా రాయడము, చిత్ర గారు పాడడము, ఆ పాటలో కూడా మంచి ప్లేస్మెంట్. ఓకే. ఇవన్నీ బయటకు వస్తే మనకు. అయితే మీ ప్రొఫైల్లో నేను ఆస్ట్రోనట్ది ఒకటి చూసిన. సో వరుణ్ సందేశ్ వైఫ్ ది సంథింగ్ ఏదో ఉంది. వరుణ్ సందేశ్ వితికా షేర్ అన్న ఇద్దరు కలిసి చేస్తున్నారు. ఓకే. అది ఎక్స్ట్రాడినరీ సబ్జెక్ట్. అది సరే ఇప్పుడు మనం ముందెందుకు మాట్లాడే కార్తీక్ అని చెప్పి అమెరికాలో ఉంటాడు డైరెక్టర్. అది అమెరికాలో హ్యూస్టన్లో షూట్ చేస్తున్నారు, నాసాలో, రియల్ నాసాలో షూట్ చేస్తున్నారు. ఓకే. ఆస్ట్రోనట్ స్టోరీ అది. ఓకే. దానికి పాటలు అన్ని అద్భుతంగా వస్తున్నాయి. దానికి గౌతమ్ మీనన్ గారు ఉన్నారు డైరెక్టర్. అవును. ఎవరు ఏం మాయ చేశారు. అవును. నెక్స్ట్ చాలా సినిమాలు ఆయన తెలుసుగా మీకు, సూర్య సన్ ఆఫ్ కృష్ణ. ఆయన దీంట్లో ఒక రోల్ కూడా ఇస్తున్నాడు నచ్చి. ఓకే. అదొకటి చేస్తున్నా. ఇంకొకటి సుయోధన్ మహారాజ్ అని చెప్పి ఒక సినిమా చేస్తున్నా. సుయోధన్ మహారాజు, ఇది పేరు గుర్తుపెట్టుకోండి. తర్వాత మళ్ళీ ఫ్యూచర్లో మళ్ళీ మాట్లాడదాం. ఓకే. నెంబర్ 1 సినిమా ఇది. ఒక వెట్రిమారన్ స్టైల్ ఆఫ్ మేకింగ్. ఇప్పుడు ఒక బలగం వచ్చినప్పుడు ఎట్లా మాట్లాడుకున్నారో అట్లా మాట్లాడుకుంటారు. మంచి సినిమా అది. ఓకే. దానికి ఇప్పుడు అంటే కొంచెం పెద్ద లెవెల్లో అప్రూవల్స్ ఉన్నాయి. ఇంకా మనం అఫీషియల్గా అలిగొట్టి నేను చెప్పట్లేదు, కానీ ఒక పెద్ద లెవెల్లో ఒక అప్రూవల్స్ వచ్చినాయి దానికి ఉన్నాయి. అదొకటి, ఇదొకటి. అండ్ డొక్కా సీతమ్మ బయోపిక్ ఒకటి చేస్తున్నాం. ఓకే. అది కూడా మంచి సినిమా. అది కూడా డొక్కా సీతమ్మ బయోపిక్. ఉన్నాయి ఇక ఒక సెట్ ఆఫ్ ఒక 4 సినిమాలు ఉన్నాయి, నడుస్తున్నాయి. అండ్ ఇంకొకటి స్కందజోలాలు. ఇది ఎట్లయితే మనం ఇది చేసినామో తిరుమల తిరుపతి దేవస్థానం కొండ మీద వాళ్ళకి ఒక పాట చేస్తున్నా నేను. మెయిన్ అఫీషియల్గా మనము ఎవ్రీడే అది ప్లే అవుతుంది కొండ మీద. ఓకే. ఒక ప్రాజెక్ట్ అది, మ్యూజియం ఓపెనింగ్ది. ఎవ్రీడే వాళ్ళు ఇస్తూనే ఉంటారు అనమాట. అది కూడా మనకు అఫీషియల్గా మనం చేస్తున్నాము. అట్లా ఇంక ఇవి కాకుండా మొన్న పోలీస్ వాళ్ళకి అవార్డు ఇచ్చిన బ్రేవరీ అవార్డ్స్. సో ఇటువంటివి మనం చేస్తూనే ఉంటాం. ఇక పోలీస్ వాళ్ళకంటే ఏంటిది, ఇప్పుడు ఇటువంటి సోషల్ కాజ్ సాంగ్స్ అయితే ఏంటిది, ఇటు సినిమాలు అటవిగా రెగ్యులర్ నడుస్తూనే ఉంటాయి. ఏదన్నా మంచి జారిపోయింది, ఏదన్నా అయిందానా? చాలా అయినాయిలే అన్నట్లా. అంటే ఎవరన్నా గెలకడం వల్ల జారిపోతాయా లేకుంటే? చెప్పడం నాకు పెద్దగా ఇష్టం లేదు కానీ, ఎందుకంటే వాళ్ళకు జీవితం ఉంటుంది, వాళ్ళకు ఫ్యామిలీ ఉంటారు, బిడ్డలు ఉంటారు. కానీ అంటే ఇండస్ట్రీ అనేది అంటే చాలా దెబ్బలు తిన్నాక ఒక అంటే పరీక్ష పెట్టి వీడు ఉంటాలేడా అని చూసుకున్నాక నేను ఏదైనా ఉంటానాక అప్పుడు ఒక్కొక్కటి ఇవ్వడం స్టార్ట్ చేస్తుంది. సో అట్లా ఇండస్ట్రీలో నేను రీసెంట్గా ఒక పెద్ద ప్రాజెక్ట్కి ఒక టీజర్, అంటే మీకు రీసెంట్గా రిలీజ్ అయిన ఒక పెద్ద మూవీస్ టీజర్ చూస్తే మ్యూజిక్ డైరెక్టర్ పేరుండే టీజర్ నేను కొట్టినవి. ఓకే. కొట్టినాక వాళ్ళకి ఎట్లా ఉంటుంది అంటేనా, ఇది ఈ పైన ఒకటి ఉంటుంది, మధ్యలో వీళ్ళది ఒకటి ఉంటుంది, చాలా లాబింగ్ పాలిటిక్స్ అదంతా ఉంటుంది. కరెక్ట్ డిటిఎస్ మిక్సింగ్కి వెళ్ళింది, అసలు సూపర్ ట్రాక్ అదంతా అయిపోయాక ఎగ్జాక్ట్గా 1 గంట ముందు డైరెక్టర్ ఫోన్ చేసి నాకు, కార్తీక్ మనం దీనికన్నా ముందు ఒకటి చేసినాం కదా, ఆ ట్రాక్ పంపించమంటున్నారు అందరూ, అది నచ్చింది అన్నాడు.
అది నాకు నచ్చలేదు, బేసిక్గా ఎవరికి నచ్చలేదు. అప్రూవ్డ్ అయింది వేరు, ఈయన పంపించింది వేరు. ఇది అయినాక అక్కడ మొత్తం 5.1 అయిపోయాక రిలీజ్ టైంకి వీళ్ళందరూ నాకు ఫోన్ చేసి అదెందుకు పంపినావు, కావాలని పంపినావు నువ్వు, మా ప్రాజెక్ట్ చెడవదామని పంపినావు నువ్వు. అది చేసింది అంటే పెద్ద పెద్ద వాళ్ళు అనమాట, అంటే చాలా బిగ్ నేమ్స్. అది నేను చాలా షాక్ అయిపోయినా. నేను చెప్తే చెప్పిన ఎట్లా అన్నట్టు నువ్వు విక్టిమ్ కార్డు ప్లే చేయొద్దు మా దగ్గర అన్నారు. ఈ అమ్మ అంతా కష్టపడి డే అండ్ నైట్ కష్టపడి పైసలు అంటే లిటరల్గా చెప్పాలంటే పేరు కోసం చేస్తాం, వాళ్ళు ఇచ్చే పైసలు మనకు సరిపోవు. లిటరల్గా ఒక రీ రికార్డింగ్ ఒక పెద్ద సినిమాకి చేయాలంటే 40 లక్షలు అయితే అనుకుంటే కొంచెం మోస్తరు, నేను ఒక 20-25 లక్షలలో అంతకన్నా ద బెస్ట్ అవుట్పుట్ ఇస్తాం. పెద్ద మంచి ట్రాక్ వాయిసెస్ కానీ లైవ్స్ కానీ ప్రాపర్ మిక్స్ మాస్టర్ కానీ చేసుకొని కొన్ని 10-15 లక్షలు కూడా ఇచ్చినాయి నేను డిస్నీ హాట్స్టార్కి దారాలు వీళ్ళకి వేసినాయి. మనకి ఇంత కష్టపడి ఇస్తే లాస్ట్ అసలు ఘోరం ఉంటారు. ఇక తర్వాత కదా పేరు మారుస్తారు, వేరేటొంది వంద వేస్తారు, ఇక ఘోరం ఉంటుంది. అంటే ఇది ఎట్లా అంటే మనం ఎంత కష్టం అంటే ఎంత మనం కష్టపడి ఎంత చేసినా కూడా లాస్ట్ మినిట్లో చేంజెస్ ఉంటాయి, లాస్ట్ మినిట్లో పేరు చేంజ్ చేసేస్తారు. నేను లిటరల్గా ప్రొడ్యూసర్ సార్ ఎంత కష్టపడి చేసినా కదా నేను అంటే మళ్ళీ తర్వాత మనం చేసిందే పెట్టిండ్రు ఆ గొడవలేనాక చేసినా కదా సార్, కనీసం టీజర్ మ్యూజిక్ కంపోజర్ పైన పేరేయండి, పెద్ద సినిమా నాకు అవకాశాలు వస్తాయి కదా, మీరు ఫైనల్స్లో వేరే ఎవరిదైనా పెట్టుకోండి. చేయలేదు వాళ్ళు, అది 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 ఏలేదు, అది అసలు అట్లా పెద్ద సినిమాలు అవి టీజర్స్ ముందు రిలీజ్ అవుతాయి కదా. కాదన్నా ఇక్కడ నాకు 2 డౌట్లు. ఇప్పుడు మనం చేసింది వేరే వాళ్ళు చేసిరని చెప్పేసి నేమ్స్ వేసుకుంటారు, అంటే వేరే వాళ్ళు చేసిందని కూడా వేయలేదు, అది నా దానికి ఎంటీ వదిలిపెట్టిండు. మన దానికి ఎంటీ వదిలేదు, లిటరల్గా చెప్పనా వాళ్ళకి ఇచ్చిన ఆఫర్ ఏంటిది అంటే నెలకు 1 లక్ష రూపాయలు ఇస్తాం నీకు, ఈ సినిమా ఒక 6 నెలలు ఉంటుంది, 6 లక్షలు అన్నప్పుడు నేను చేస్తా కావచ్చు. సింగర్లు ఫ్రీగా వాడతారా, రైటర్లు ఫ్రీగా రాస్తారా, ఒక వైరల్ ప్లేయర్ వచ్చి వాయించాలంటే 10,000 తీసుకుంటాడు, ఫ్లూటిస్ట్ వాయించాలంటే 10,000 తీసుకుంటాడు, ఒక మిక్స్ మాస్టర్ ఒక పాట చేయాలంటే మన దగ్గర 20,000 మినిమం ఉన్నది, చెన్నైకి పోతే 50,000 ఉంది, మన బాంబేకి పోతే 1,00,000 రూపాయలు ఉంది. సో ఇదంతా చేయాలంటే ఒక పాట చేయాలంటే 4 కోరస్లో 2 మెయిన్ సింగర్లు రైటరు, దీనికి ఒక 1,00,000 రూపాయల దాకా కొడుస్తాయి. ఒక పాట చేయాలంటేనే ఒక 6 నెలల్లో ఒక సినిమా రీ రికార్డింగ్ చేయాలి, పాటలు చేయాలంటే ఒక పెద్ద సినిమా గ్రాండర్గా ఉండాలంటే ఒక 5-6 కోట్లు ఖర్చు పెడితే కమ్సే కమ్ నువ్వు ఒక 20-25 లక్షల మ్యూజిక్ పెట్టాల్సిందే. పెట్టకుండా జీతం లాగిస్తే మధ్య పెద్ద కంపెనీ అది, ఈ రాసుకొని గీసుకొని చేసినాక అసలు లిటరల్గా చెప్పాలంటే ఇక ఆ టైంలో చాలా ప్రెషర్ ఉండే, అది ఉండే, చేద్దాం అనుకున్నా అయినా కూడా నీ అమ్మ ఏదో చేద్దాం కుదరలేక మనతోనే. అది చేస్తా అంటే పేరిస్తా అన్నారు, అది మనం చేయలేము, ఎట్లా చేస్తాం మనం. ఇప్పుడు మనకి వెనకాల ఆస్తులు మనకి ఎవడిస్తాడు మనకి ఏమంటే, అది చేయలేదు. ఒకటి నేను గుండె మీద చేసుకొని చెప్తే ఇప్పటి వరకు కూడా మనం ఎవరికి మోసం చేసింది లేదు. మనము మన వర్క్ చేసినాము, మనకు ₹1 ఎగ్గొట్టినోడే తప్పితే మనం ప్రాజెక్ట్ 10వ తారీఖు ఇస్తా అంటే 9వ తారీఖే ఇచ్చేస్తాము. ఒకటి ఏంటిదంటే వస్తుంది బై సక్సెస్ వస్తుంది, డెఫినెట్గా వస్తుంది. మనం ఇప్పటికి కూడా మనల్ని నమ్ముతున్నారు, ప్రాజెక్టులు ఇస్తున్నారు, పెద్ద సినిమాలు మనకు దేవుడి దేవాల లైనప్ అయినాయి అంటే మనకు కన్సిస్టెన్సీ అంతే. మనం ఒకరిని మోసం చేస్తే ఇండస్ట్రీలో తొందరగా బయటకు వస్తుంది, అర్థమైంది. అవును. సో మనం అట్లా గట్టిగా ఉన్నాం కాబట్టి పెద్ద రైటర్స్ కానీ పెద్ద సింగర్స్ కానీ ఇప్పటికి మనకు రెస్పెక్ట్ ఇస్తారు. శంకర్ మహాదేవన్ గారు ఒక ఫోన్ కాల్ అవే, చిత్ర గారు ఒక ఫోన్ కాల్ అవే, జావేద్ అలీ గారు కానీ పెద్ద సింగర్స్ కానీ సిస్టర్ అందరూ కూడా మనకు మంచిగా రెస్పెక్ట్ ఇస్తారు, మాట్లాడతారు. ఈవెన్ సింగర్స్ కూడా వాళ్ళు ఇంటర్వ్యూ చెప్పేటప్పుడు కార్తిక్ అన్న దగ్గర మేము ఫస్ట్ ట్రాక్ పాడినాము అట్లా మమ్మల్ని ఎంకరేజ్ చేయడం మంచిగా అనిపిస్తుంది మనకు. ఇప్పుడు చాలా మంది సింగర్స్ అట్లా ఉన్నారు. ఇప్పుడు అఖిల్ చంద్ర అని, ప్రణతి అని, ఇప్పుడు వాగ్దేవి అందరూ మంచిగా మన దగ్గర పాడిన వాళ్ళు. ఇప్పుడు మన ఆహా ఇండియన్ జీ సరిగమ విన్నర్ అయింది అభిజ్ఞ అని చెప్పి మన స్టూడెంట్ మన దగ్గర పాడిన అమ్మాయి. అట్లా ఉన్నది, మనకు రావాల్సింది మనకు ఉందన్న, పర్లేదు మనకు ఓకే. సో ఇప్పటి వరకు కార్తిక్ అన్న ఎప్పుడైనా ఒంటరిగా కూర్చొని ఏడ్చిన రోజులు ఉన్నాయా? ఒంటరి ఎందుకు ఏడవలే అన్న, ఏడుస్తాం. నువ్వు ఏడవలేదు, నువ్వు చెప్పాలని ఏడుస్తావు అన్న. కాకపోతే ఏంటంటే ఏడిస్తే టైం వేస్ట్ అవుతుంది, మళ్ళీ రేపు పొద్దున మళ్ళీ మన పనులు ఎవడు చేస్తారు, మనకి ఎవడు తిండి పెడతారని చెప్పి ఆ ఏడుపుని సగంలోనే ఆపేసి పని చేసుకున్నారు. ఏడిచి సగంలో ఆపేసిన రోజులు ఉన్నాయి. అని ఏడితే మనకి ఎవడు పెడతాడన్నా, ఏడితే రేపు పొద్దున రెంట్ ఎవడు కడతాడు. నువ్వు ఆడదాని ఏడితే నువ్వు ఒక ఆడది ఏడిచని చెప్పి నీకు 10 మంది ఓదారుస్తారేమో, కానీ మొగోడు ఏడితే వాడికి చేత కాదు అనుకుంటారు. అలా ఏడుపు అనేది అంటే నేను ఆల్మోస్ట్ 365 రోజులలో స్టార్టింగ్ 2-3 ఏళ్ళల్లో నెలకు 10 రోజులు ఏడ్చేదన్న నేను. ఇప్పుడు నన్ను 1 రోజులు పని చేయించుకొని 2,000 చేతులు పెట్టినప్పుడు నేను ఏడ్చిన. ఎందుకు పెట్టినావు నాకు ఈ చేతులు నేను అడగలేదు. ఎందుకు అడిగితే నెక్స్ట్ ప్రాజెక్ట్ మనకు రాదేమో, మనకి ఇయరేమో భయం మనకు. మనకంత కష్టపడి డే అండ్ నైట్ కూర్చొని ఫంక్షన్లకు పోకుండా పెళ్ళిళ్ళకి పోకుండా అన్ని పక్కన పెట్టి ఇంట్లోకి టైం ఇవ్వకుండా అది చేసినాక టీజర్కి నా పేరు వేయకుండా, రిలీజ్ అయినాక నా పేరు వేయకుండా, ఆడియో ఫంక్షన్కి వెళ్ళినాక నన్ను పిలవకుండా వెనక సీట్లో కూర్చొని ఎందుకు ఏడవ, మనం ఏడుస్తాం. కానీ ఏడిస్తే మళ్ళీ మనం సాధించాలి, మనం చేయాలంటే ఆ ఏడుపుని మనం బలంగా లోపలనే అట్లే పెట్టుకొని ఆ కసి మీద ఇంకెక్కువ పని చేయాలంతే. ఏడిస్తే కసంతా పోతుంది. ఏడుస్తాం, సగం ఏడుచుకుంటాం, అంత ఆపు నువ్వు స్టాక్ వల్ల పెట్టుకోను, మళ్ళీ మనం చూద్దామని చెప్పి పెడతాం అంతే. అమ్మో అంటే బాధలు రాటు తేలాలంటే మనకు కష్టాలు రావాలి, మనం ఒకటి మోసం చేయాలి, మనం దెబ్బలు తినాలి, అప్పుడే మనం కష్టపడతాం. సో అవన్నీ అయిపోయినాయి, అయితేనే ఉంటాయి అన్న, అది అయితేనే ఉంటాయి. ఇప్పటికి కూడా
ఒక పెద్ద ప్రొడక్షన్ వాళ్ళు ఇందాక కూడా కాల్ చేసాను, వెళ్ళినాము. వాళ్ళ స్టోరీ అంతా అయిపోయిన కొన్ని డెమోస్ చేసిన వాళ్ళు బాగా నచ్చినాయి. లిటరల్గా చేయాలంటే అది ఎవరు టేకప్ చేసినా ఏది చేసినా కమ్సే కమ్ 30 లక్షలు 35 లక్షలు అవుతుంది దానికి. దాంట్లో వాళ్ళు నన్ను 20 లక్షలు చేయమంటారు. 20 లక్షలు లిటరల్గా అంటే చేయలేము, అది వర్కౌట్ కాదు. కానీ నేను ఏం లేదు, మనకున్న నేను ఎంటెక్ బ్యాక్గ్రౌండ్, నేను టెక్నికల్ నాలెడ్జ్ ఉంది, నేను నా స్వతహాగా నేను చాలా వరకు నేనే పని చేసుకోగలుగుతాను, మనకు పేరు రావాలి అది అని చెప్పి మనకు జస్ట్ మనకు బట్టకు పుట్టకెళ్తే చాలు అనుకొని కూడా కొన్ని ప్రాజెక్టులు సైన్ చేస్తున్నాను నేను. అంటే తప్పదన్న అదే మనకు ఒక పేరు వచ్చేదాకా, ఒక సినిమా హిట్ అయ్యేదాకా. ఇప్పుడు ఒక సినిమా హిట్ అయితే లిటరల్గా చెప్పాలంటే ఒక 50-60 లక్షలు ఇస్తారన్న నాకు. ఇక కొంచెం బిగ్ లీగల్ పడితే 1 కోటి రూపాయలు ఇస్తారు. ఇదే పని అప్పుడు చేసినా కూడా, ఇదే ఆ 1 కోటి రూపాయలకి చేసినా ఇదే పని, ఆ 50 లక్షలు చేసినా ఇదే పని. ఇప్పుడు 10-15 లక్షలు ఇచ్చినా 20 లక్షలు ఇచ్చినా ఇదే పని. అప్పుడు వేస్తే మనకు కొన్ని రూపాయి మిగులుతుంది, కొంచెం ఎక్కువ మంది మనం ఇన్వాల్వ్ చేయగలుగుతాము, కొంచెం మంచి నీట్గా మనం ఇన్స్ట్రుమెంట్స్ ప్లాన్ చేస్తాము, మంచిగా నీట్గా మిక్స్ మాస్టర్ ప్లాన్ చేస్తాము, కొంచెం క్వాలిటీ ఇవ్వగలుగుతాము, ఇంకా బెటర్గా మనము పెద్ద సింగర్ని పెడతాము. ఇప్పుడు శ్రేయగాస్ని పెడతానంటే 5 లక్షలు కావాలి, నా దగ్గర ఉండయి, నాకు ఉంటుంది కోరిక ఉంటుంది, కానీ నా దగ్గర ఉండే ఏం చేస్తాం మరి. లేకపోతే ఒక కైలాష్ కీర్తన పాడిద్దామని ఉంటుంది, ఉండదు. పెద్ద సినిమాకి నీకు ఆ లెవరేజ్ ఉంటుంది, తీసుకోవచ్చు నువ్వు, ఆ లిబర్టీ ఉంటుంది నీకు. సో అది వస్తుంది అన్న, ఒక రోజు వస్తుంది మనకు, డెఫినెట్గా అది మనం చేస్తాం. ఎందుకంటే నా గట్ ఫీలింగ్ ఏంటంటే, మనము చేసిన పాటలు జనాదరణ పొందినాయి, మనం చేసిన ప్రాజెక్టులు లైమ్ లైట్లోకి వస్తున్నాయి. ఎప్పుడో చేసిన ప్రతిల సాంగ్ ఇప్పుడు హిట్ అయింది, ఎప్పుడో చేసిన తంగేడు సెటికింద ఆటాసిలు గెల్లారా పాటాసిలు గెల్లారా కలిగేసిలు గెల్లారా, ఆ పాట ఇప్పటికీ వైరల్ అయింది. ఎప్పుడో చేసిన లాలి పాటలు ఇప్పుడు వెళ్తున్నాయి. సినిమా కొట్టిన ట్రాక్లలో బీజిఎంలు కట్ చేసి పెడుతున్నారు మనవి. అట్లున్నాయన్న మనకి, మన టైం స్టార్ట్. అది ఆట చిలకల్లా అది ఒకసారి పాట మంచిగా అది ఏదో వాడేది లిరిక్ నాకు అది గుర్తులేదు, కానీ నాన్ స్టాప్ ఉంటుంది. తంగేడు సెడి కింద ఆటాసిలు గల్లారా పాటాసిలు గల్లారా కలిగేసిలు గల్లారా కందమ్మ గడ్డలు రాడు, అసలు మస్తు ఉంటుంది అది, వేరే లెవెల్ పాపులర్ అయింది అన్నది పాట అది. సో ఫైనల్ గా పువ్వప్పునే గౌరమ్మ ఏమేమి కాయప్పునే గౌరవ, దాంట్లోకి వెళ్ళి ఒక పాట బిట్ అన్న, అది బాగా హిట్ అయింది అది. సో ఫైనల్ గా తెలివిజే ఎక్కువ వాడింది. సో ఫైనల్గా, సో అమ్మ నాన్నకు ఇప్పటి వరకు మీరు చెప్పాలనుకున్నది చెప్పలేకపోయింది ఏదైనా ఉంటే ఇప్పుడు చెప్పండి. నేను అన్నీ చెప్పినన్నా, అన్నీ చెప్పినా. కాకపోతే ఏంటిది అంటే వాళ్ళు అంటే ఇప్పుడు మనము ఏది చేసినా కదా ఒక్కడన్నా, ఇప్పుడు మీ అమ్మ నాన్న చిన్నప్పటి నుంచి కష్టపడ్డరు అంటే వాళ్ళు నువ్వు ఎదిగినాక వాళ్ళని సుఖంగా చూసుకోవాలి అనుకుంటావు. సో సుఖంగా చూసుకోవాలి అనుకునే క్రమంలో నీది నువ్వే సెటిల్ కానప్పుడు, నీ కష్టాలే నీకున్నప్పుడు నువ్వు వాళ్ళకి అన్నీ చెప్పలేవు. ఇప్పుడు ఇక్కడ మనం నువ్వైనా నేనైనా ఎవరమైనా మనం పల్లెటూరుని వదిలిపెట్టి ఇక్కడికి వచ్చినప్పుడు మన టైంకు తిండి ఉండదు, టైంకు నిద్ర ఉండదు, తిన్నామని అడిగేటోళ్ళు ఉండరు. సో ఇదంతా కష్టాలు ఉన్నప్పుడు మనకి ఏం చెప్తాము, చెప్పలేము. కానీ ఆ ఫస్ట్ 2-3 ఇయర్స్ నేను ఏదైతే వాళ్ళ దగ్గర దాచిన్నాం, వాళ్ళని నేను ఒక సక్సెస్ మీట్కి తీసుకొని పోయినా. నేను సక్సెస్ మీట్కి తీసుకొని పోయినాక నన్ను స్టేజ్ మీదకి పిలిచి అసలు కార్తీక్ లేకపోతే ఈ సినిమా లేదు అని ఒక డైలాగ్ అన్నారు వాళ్ళు. ఎందుకంటే ఐసీయూలో ఉన్నది ఆ సినిమా, ఆర్ఆర్లో ఎవరో కొట్టినది పెద్ద మ్యూజిక్ డైరెక్టర్. నన్ను ఫస్ట్ అప్రోచ్ అయితే ఈ చిన్నోళ్ళు లేదని చెప్పి నా దగ్గరికి రాలేదు, నేను చాలా చిన్న బడ్జెట్ ఇచ్చిన. వాళ్ళు పెద్దల దగ్గర వెళ్ళి బడ్జెట్ అంతా అయిపోయినాక లాస్ట్ నా దగ్గరికి వచ్చిండు, కార్తీక్ లేకపోతే సినిమా లేదు అన్నారు. తర్వాత చంద్రబోస్ అన్న స్టేజ్ మీద మా పక్కూరే కార్తీక్ నేను మంచి మంచి పాటలు రాస్తున్నా అన్నాడు. సో ఇట్లా వాళ్ళని అక్కడ తీసుకెళ్ళినాక వాళ్ళ కళ్ళల్లో ఒక ఆనందం ఉంటుంది. వాళ్ళు మనతో ఏం చెప్పారు, నేను లేనప్పుడు 10 మందితో మా డాడీ చెప్తాడు, మా కొడుకు అది ఆ సినిమా పాట వేసిండు, ఇది చేసిండు. మొన్న వేటు ఎస్ఎంఎస్లో వేటు న్యూస్లో వచ్చింది, ఆంధ్రజ్యోతిలో వచ్చింది. సో ఇంటర్వ్యూస్ వచ్చినప్పుడు వాళ్ళు చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతారు. ఒక్కటి ఏంటిదంటే, నేను మా అమ్మ నాన్నంటే మనకు పైసలు లేకపోతే వాళ్ళు అనుకోవచ్చు, సరే మేము మా పిల్లలకి ఏమి ఇవ్వట్లేని, వాళ్ళు జన్మనిచ్చిండ్రు కాబట్టి మనము డెఫినెట్గా వాళ్ళ పేరును చిరస్థాయిగా, అంటే పలానా కార్తీక్ కొడుకు వాళ్ళ తల్లిదండ్రుల వీళ్ళు, అరే కార్తీక్ వాళ్ళ పేరెంట్స్ అనేటట్టు ఆల్రెడీ ఆ ప్రాసెస్ ఉంది, ఆ ప్రాసెస్ అవుతుంది. వాళ్ళు ఇంకా ప్రౌడ్గా ఉండేటట్టు అది డెఫినెట్గా అయిపోతుంది అంతే. సో ఆల్ ద బెస్ట్ అన్న, ఫ్యూచర్లో ఇంకా అంచెలంచెలుగా ఎదగాలి, డెఫినెట్గా మీ టైం మాకు ఇవ్వాలి, మేము ఇంటర్వ్యూలు చేయాలి. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న. సో ఫైనల్గా మీకు ఇష్టమైన సాంగ్ ఏది? అంటే నాకు అన్ని ఇష్టమే పాటలు, కాకపోతే నాకు పేరు తీసుకొచ్చింది కాబట్టి తెలంగాణ బ్రతుల సాంగ్ ఇష్టం. సినిమా పరంగా పేరు తీసుకొచ్చింది కాబట్టి దూరం కరిగిన సాంగ్ ఇష్టము. ఇది కాకుండా నాకు యాక్చువల్లీ అంటే కొన్ని కంపోజిషన్స్ పేరు రాలేదు అవి, కానీ చాలా బాగుంటాయి అవి. ఓకే, సో మీకు ఇష్టమైన పాట పాడండి. సో ఎండి ఓకే రైట్. చిన్మయి అండ్ విజయ్ ప్రకాష్ గారు పాడారు ఇది. మంచి పాట, చాలా మంచి పాట, మెరిసే సినిమాలోది. కణులతో రచించు కావ్యాలలో మనసును మధించు భావాలిలా, తీయని కలలను చూపే కమ్మని హాయిలో తేల్చే. కణులతో రచించు కావ్యాలలో మనసును మధించు భావాలిలా,
తీయని కలలను చూపే ఓ, కమ్మని హాయిలో తేల్చే మెల్లమెల్లగా పెదవులపై విరిసే నిన్ను తలచిన ప్రతిసారి ఓ చిరునవ్వే మెల్లమెల్లగా నేనేమిటో తెలిపే నిన్ను కలిసిన ప్రతిసారి ఓ నవ్వే మౌనం కరుగుతున్నా మాటలు కలుపుతున్నా ఏవో ఎడతెగని ఆలోచనలే చెంతకు చేరుతున్నా ఎంతగా దూరమున్నా ఎదనే తాకే నీ ఆలాపనలే. సూపర్. నెక్స్ట్ చాలా హైప్ ఇచ్చుంటుంది అన్న ఇది. ఓకే. అంటే అక్కడ మన ట్రాక్లో అంటే చాలా అది వెనకాల ఇంకో ట్రాక్ వేసుకుని అది పాడతాం కదా. సో ఇది ఇంకొకటి గుండెలో గంటల మారిందొక పరిచయం కంటికే రెప్పలా దొరికిందిలే వరమే. అంటే మీకు కొన్ని పదాలు అది చాలా బాగుందిరా పదపరి. ఇప్పుడు మీ ఇందాక పూసిన పున్నమ వెన్నెల మీద దీంట్లో ఈ పోర్షన్స్లో ఈ పాటలో నేను మీకు మళ్ళీ లింక్ కూడా పెడతా. ఓకే. చక్కని చుక్కల్లాగే చెక్కిన దిక్కుల్లాగే దక్కిన హక్కుల్లాగే హాయేలే చెక్కిన బొమ్మల్లాగే చక్కని కొమ్మల్లాగే కను విందులు చేసే ఈ క్షణాలిలా యుగాలలా విధాత రాసేనలా పరిచయం పరిమళం పరవశం కథ జీవితం అతిశయం అనుభవం అణుదినం పాలపుంతలా. ఇందులో ఇంకొకటి ఇది వరకిది తెలియదు కదా ఇప్పుడిక ఇది తెలిసేను కదా మది మలుపులు తిరిగేను కదా ఎంత చిత్రమూలే పున్నమి వెన్నెల్లాగే పువ్వుల వన్నెల్లాగే మువ్వుల సవ్వల్లాగే సాగేలే అమ్మడి నవ్వుల్లాగే గుమ్మడి పువ్వుల్లాగే కథ కంచికి చేరే. ఒక చిన్న పదప్రయోగం చేస్తాం కాదు, మంచిగా అనిపిస్తుంది. బాగుంటుంది. కానీ పాటిన తర్వాత నాకు ఒకటి అనిపిస్తుంది, మరి ఏమన్నా లవ్ అది ఇది ఏమన్నా నెక్స్ట్ ఇంటర్వ్యూ. లేదు లేదు, ఈ పాట విన్న తర్వాత నాకు ఎందుకో ఈడ కనెక్ట్ అయినట్టు అనిపించింది. ఉండదు అన్న లవ్, మ్యూజిక్ తో లవ్ ఉందిగా. కాదు కాదు, ఈ పాట మీరే కదా చేసింది? నేనే చేశా. సో ఈవెన్ అన్ని అంటే ఈవెన్ అంటే అన్న ఒకటన్నా మనము ఏదైనా మనం ఒకటి చేయాలి అంటే దాంట్లో దూరాలి, పరకాయ ప్రవేశం చేయాలి. సో చేసిరు కాబట్టి ఏదో సంథింగ్ ఏదో ఉందనిపిస్తుంది ఈ సాంగ్ త్రూ. మీకేమన్నా సాంగ్ త్రూ ఏం లేదన్నా, నేను ఏదైనా నాకు స్టోరీ చెప్పినప్పుడు నేనే అక్కడ ఉన్న లవర్నని అనుకుంటా నేను. సరే ఏదన్నా లవ్ ఏదన్నా పాడాలా లవ్ ఏదన్నా? పాడాలి కదా, స్టోరీ చెప్పాలి. అంటే ఏదన్నా లైఫ్లోకి వచ్చి పోవడం కానీ ఇప్పుడు ఉన్నది కానీ సంథింగ్ ఏదన్నా. లవ్ అంటే నాకు పెద్ద పర్సనల్స్ పెద్ద డిస్కస్ చేయడం ఇష్టం ఉండదన్న నాకు. బట్ ఏంటంటే ఐఎమ్ హ్యాపీ, అంటే విత్ ఏదైతే జరిగిందో దాంతోనే హ్యాపీగా ఉన్నా, ఏదైతే ఉందో దాంతోనే హ్యాపీగా ఉన్నా. ఎందుకు సరే సెకండ్ తర్వాత ఇంటర్వ్యూలో అన్నారు కాబట్టి అన్న ఎందుకు హ్యాపీగా ఉన్నామంటే, ఒకటి మీరు జీవితంలో ఇందాక నేను కెరీర్ గురించి ఒకటి అన్నా, మీరు జీవితంలో ఎవరిని కొట్టకుండా ఎదిగినప్పుడు, ఎవరిని మోసం చేయకుండా ఎదిగినప్పుడు, సో రిలేషన్షిప్లో కానీ లేకపోతే ఫ్యామిలీ విషయంలో కానీ నువ్వు ఆనెస్ట్గా ఉన్నప్పుడు, నీతో నువ్వు నిజాయితీగా ఉన్నప్పుడు, నీ లోపల ఏమైనా జరిగినా, ఏదైనా బాధాకరమైన విషయాలు జరిగినా ఫ్యామిలీ పరంగా కానీ లవ్ పరంగా కానీ కెరీర్ పరంగా కానీ అవన్నీ కర్మకు వదిలేస్తున్నా. ఎందుకంటే నేను గుండె మీద చేసుకొని చెప్తా, మా అమ్మ నాన్నల సాక్షిగా చెప్తా, నేను ఎప్పుడు కూడా నేను అంటే ఇది తప్పు అంటే ఇది అంటే ఎట్లా అంటే ఇప్పుడు ఇప్పుడు మీరు ఉన్నారన్న, మీరు నాకు ఒక ఎగ్జాంపుల్ వచ్చింది కాబట్టి చెప్తున్నా. నాకు ప్యాషన్ బండి ఉండే అన్న, నాకు ప్యాషన్ బండి తెలుసు కదా. 15 ఏళ్ల క్రితం మా ఇంట్లో నుంచి నేను బండి తీసుకొని వచ్చిన. నేను ఇక్కడ నాకు అటు ఇటు కష్టం అవుతుందని నేను ఆడియో ఫంక్షన్కు బంధుకు పూసిన పున్నమి సక్సెస్ మీట్కి పోయినా అని చెప్పిన కదా. పోతే సరే జర బండి మీద పోతే మంచిగా ఉంటుందని చెప్పి బండి వేసుకొని పోయినా. నేను మలక్పేట నుంచి బండి వేసుకొని పోయినాక ఏమైంది, ఆ బండికి స్టాండ్ ఇరిగింది. నేను చూసుకోలే, ముందు రోజే ఇరిగింది. నేను అబ్బాయి ఆ బండి సరిగా పోయినాక దాన్ని నిలబెట్టడానికి లేదు. ఆడ బండి బండ పెడితే ఎట్లుంటుంది అందరూ అడుగుతారు, మ్యూజిక్ డైరెక్టర్ అంటే నీ ఏమో పూసిన పున్నమి కొట్టినప్పుడు ఇరిగిన బండి అది వేసుకొని వచ్చిన అంటాం కదా. అన్నాక బండి తీసుకుపోయి అది మన ఇప్పుడు అది ఉంటుంది కదా, నాకు తెలిసి ఇక్కడ జరిగింది, ఇది మన రవీంద్ర భారతిలో జరిగినట్టు. అది అట్టపట్టి పక్కన మూలకు ఒక గోడకు దాన్ని ఆనబెట్టి స్టాండ్ లేదు కదా, ఆనబెట్టి లోపలికి వెళ్ళినా, చెమటలు కారుకుంటూ వెళ్ళినా. నేను వెళ్ళినాక అందరూ అడిగిన ఏమైంది అంటే ఏం లేదని చెప్పిన స్టేజ్ ఎక్కిన అంత అయిపోయినాక లిటరల్గా మళ్ళీ నేను వెళ్తున్నప్పుడు మళ్ళీ అదే బండి మీద ఇంటికి వెళ్తున్నా. మధ్యలో పెట్రోల్ అయిపోయింది, ఇంజన్ స్టక్ అయిపోయింది. ఈ అమ్మ ఇది ఎక్కర్రా అని అనుకున్నట్టే. అప్పటివరకు జనాలకి ఏంటిది పూసిన పున్నమి కొట్టినట్టు అసలు అది చేసింది అంత ఉంటుంది. మన గురించి మనకు తెలుసు.
ఆ టైంలో నేను డీడీ కాలనీ ఉండే కదా, డీడీ కాలనీలో మధ్యలో బండి ఆపి నూతన అని ఒక సింగర్ ఉండే. వాళ్ళ అమ్మ నన్ను అంటే ఇంటికి వచ్చి ఆ బండి ఆడబెట్టినప్పుడు పైకి వెళ్ళిన ఫుల్ చెమటలతో ఉండే కదా మనం, అంతే అసలు ఏ అంటే కొడుకులానే చూసుకునేది. ఆడ నీళ్ళు ఇచ్చి ఆయనకు తినడానికి అన్నం పెట్టి ఏమైనా అప్పుడు చేస్తే ఏంటంటే ఏమైనా వేసిల్లా అంటే అప్పుడు నాకు చేసి నాకు అర్థమయ్యేది, ఏమైనా వేసిల్లా అంటే ఆకలి కొంచెం అర్థమయ్యేది. అప్పుడు శాండ్విచ్లు అబ్బాయి ఏమైనా చేసి అప్పటికప్పుడు చేసి నాకు ఇప్పటికీ ఆ గుర్తుంటుంది. అంటే ఇప్పుడు నాకు ఇన్నేళ్ళ తర్వాత ఆమె కలిస్తే ఆమె ఆ రోజు నాకు ఆకలి మీద పెట్టింది కదా అని గుర్తుంటుంది నాకు. ఆ రోజు లక్ష్మణ్ అన్న ఒక అవకాశం ఇచ్చిండు కదా, గోరటింకన్న నన్ను ఎంకరేజ్ చేసిండు కదా. తర్వాత వాళ్ళు నన్ను 100 మాటలు నన్ను తిట్టని ఏదన్నానని అంటే వాళ్ళు ఏదో పరిస్థితులను తప్పుగా అర్థం చేసుకుంటారేమో, లేకపోతే అట్లా చిన్న చిన్న ఉండొచ్చు, కానీ నాకు ఎప్పుడైనా వాళ్ళు చేసిన మంచి నాకు ఉంటుంది అన్న. సో అట్లనే జీవితంలో కూడా ఏదైనా జరిగిన ఏదైనా పెయిన్ఫుల్ ఉన్నా కూడా నేను బట్టి తలుసుకుని నేను బాధపడు, ఎందుకంటే అవి జరిగిన ఏదైనా మన తప్పు లేదు, ఎందుకు బాధపడాలి మనం, అంతే కదా. ఇప్పుడు మీరు నన్ను అడుగుతారు, నేను ఏదో స్టోరీ చెప్తే అదంతా కథ ఉంటుంది, మళ్ళీ నాకు అదంతా నాకు మైండ్ అంతా పొల్యూషన్ ఉంటుంది కదా. రేపు పొద్దున అసలు గ్లిమ్స్ రిలీజ్ ఉన్నది వదలాది, మా జగతి బాబు గారు వస్తారు, అవసరాలు శ్రీనివాస్ గారు, మంచి సినిమా అది, పెద్ద పెద్దోళ్ళే చోటాకి నాయుడు గారు డిఓపి దానికి, రాధాకృష్ణ డిటి, రేపు అందరు వస్తారు. ఇప్పుడు వెళ్ళాక కూర్చోవాలి డిటిఎస్ లా, ఇవన్నీ మనం మైండ్ పాటు చేసుకున్నాడు ఎందుకు. సో అడ్డమైన కథ ఎందుకు చెప్పాలి అని చెప్పేసి అంతేనా. మన జీవితంలో మనకి రెండు మంచి చేస్తేనే గుర్తుపెట్టుకుంటున్నా, చెడు చేస్తే మ్యాక్సిమం నాకు గుర్తుండరు కూడా. వాళ్ళు 10 ఏళ్ళ తర్వాత వచ్చి అరే నీ కడుపులో నీ కత్తి పొడిచి నాకు గుర్తులే నేను నీకంటే, అరే ఏ కత్తితో పొడిచినావు అని అంటే నమ్మినా నమ్మకపోయినా అంతే అన్నాడు. అది పెద్ద అన్ని గుర్తుపెట్టుకొని మనం చేయాల్సిన పని లేదు, ఎందుకంటే మనం మంచి చేస్తే మనకు మంచి వస్తుంది అన్న, అయ్యాల రాకపోయినా రేపన్న వస్తుంది. కానీ నా మనస్ఫూర్తిగా చెప్తున్నా, చాలా జెన్యున్గా ఉన్నారు మీరు. అంతే. సో ఇట్లానే అంచెలంచెలుగా ఎదగాలని చెప్పేసి ఎన్నో సినిమాలకి మ్యూజిక్ డైరెక్టర్గా ఉండాలి మీరు, మేము చూడాలి, మీ ఇంటర్వ్యూలు చేయాలని చెప్పేసి శివ స్టూడియోస్ త్రూ నేను కోరుకుంటున్నా. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ సో మచ్.